అయ్యా నవీన్ వినాలి. ఇట్టి స్థితి గలవాడు ధన్యుడు, యెహోవాను తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. మంచిగా స్తోత్రం చేద్దాం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. చెప్పండి. థ్యాంక్ యూ. మళ్ళీ చెప్పండి. పర్లేదు, అందరు చెప్పండి. బాగుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇట్టి స్థితి గలవారు. ఓయ్, ప్రశ్న అడుగుతుంటే మరి ధన్యులు అంటారు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు అన్నారు కదా మీరు. ఎట్టి స్థితి గలవారు, ప్రశ్న ఇట్టి స్థితి గలవారు. మళ్ళీ నేను ఎట్టి స్థితి గలవారు అంటే ఇట్టి స్థితి గలవారు. మీ సమాధానం ఎంత బాగుందో. అది జ్ఞానయుక్తముగాను కపటముగాను కూడినది ఉన్నట్టుగా ఉన్నది. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. అయ్యా, పైనున్న లేఖనాలన్నిటిని చదివితిమి కదా. హల్లెలూయా. పైనున్న లేఖనాలన్నిటిని మనం బాగా ఒకరి తర్వాత మీరు పడితే మేము వెనకతలు పలికాము కదా. ఆ పలికిన మాటలన్నీ కూడా మా జీవితంలో నెరవేర్చబడిన, మా జీవితంలో ఇట్టి స్థితి గలవాడు ధన్యుడు అని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కటాక్షము నా మీద ఉన్న ఎడల నన్ను పిలిచిన నమ్మదగిన దేవుని యొక్క సముఖములో ఈ మాట నేను పలుకుతున్నాను. హల్లెలూయా. ఈ కీర్తన మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ కీర్తన మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్, హల్లెలూయా. అబ్బా, ఇట్టి స్థితి గలవారు ధన్యులని చెప్పబడుతున్నటువంటి ఈ కీర్తనలో ఎట్టి స్థితి అంటే చాలా ఉన్నాయి. అందులో ఒక్క స్థితి గురించి ఈరోజు మీతో మాట్లాడతాను. ఇది ఒక ఆశీర్వాదకరంగా తీసుకోండి. గద్దింపు ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, కొన్ని మాటలు బాధ పెట్టేవిగా ఉంటాయి, కొన్ని మాటలు బలపరిచే విధముగా ఆదరించగా ఉంటాయి. అన్నీ కావాలా. ఆమేన్. నేను అంటాను, అన్యులకి అప్పుడెప్పుడో వస్తుంది ఉగాది. హల్లెలూయా. మనకి ప్రతి ఆదివారం ఉగాదే. హల్లెలూయా. ఎందుకంటే ఉగాదిలో ఒక రకమైన పదార్థం వాళ్ళు తింటారు. అది కొంచెం పులుపు, ఉప్పు, కారం, తీపి, చేదు అన్నీ కలిసి ఉంటాయి. హల్లెలూయా. అది శరీర సంబంధమైనది. ఆమేన్. ప్రతి ఆదివారం ఈ అన్నిటిని కలగలిపిన ఒక సందేశాన్ని దేవుడు మనకిస్తే ప్రతి ఆదివారం మనకు ఆత్మ సంబంధమైన ఉగాది పండుగ దేవుడు చేస్తాడు. యేసు రక్తం చేయం. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి మాత్రం ఉగాదా అదేది వరుస మినిట్ అనుకోండి. ఇట్టి స్థితి గలవారు ధన్యులని చెప్పక ముందు ఎట్టి స్థితి ఒక స్థితి గురించి. అలలు ఈ లేఖనాలన్నిటిలో కూడా అనేకమైన స్థితిగతులు ఉన్నాయి. అలలుయా. ఆయన నా చేతులకు యుద్ధమును నేర్పువాడు, నా వేళ్లకు పోరాటము నేర్పువాడు ఆయన అని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి స్థితులు చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడుకునేంత సమయం లేదు. హెచ్చరికలతోనే ఒక అరగంట గడిచిపోయా కాబట్టి అమ్మా, హల్లెలూయా. మనం వచ్చింది ఆలస్యం. ఏమనంటే పాపం ఉంది. మాకు ఉన్నారు 2 బాబులు, మీరు అలాటానికి. హల్లెలూయా. శ్రద్ధగా విందాం, చాలా సీరియస్. పోయిన వారం ఈ మాటను నేను సుజాత నగర్లో సీటులో నేను మాట్లాడాను. హల్లెలూయా. నేను బాగా ఆనందించిన విషయం ఏంటి తెలుసా? మెసేజ్ అయ్యే సమయానికి కుర్చీలో కూర్చున్న వారు సైతం మోకాళ్ళ మీదకి వచ్చారు. తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఏడ్చారు. యవన బిడ్డలు దేవుని సన్నిధిలో మోకరించి ఏడ్చారు. నాకెందుకో మనసు కనిపించింది ఆ వర్తమానం వీరికి కూడా అవసరమని. అందుకే అప్లోడ్ చేద్దామని కూడా ఆగాను. ముందు మాట్లాడదాం, తర్వాత అప్లోడ్ చేద్దామని దానికి కావాలంటే. యవనస్తులు వినాలి, పిల్లలు వినాలి, తల్లిదండ్రులు వినాలి. ఈరోజు స్పెషల్ ఏంటంటే తల్లిదండ్రులకి స్పెషలే, పిల్లలకి స్పెషలే మెసేజ్. రండి. ఇట్టి స్థితి గలవాడు ధన్యుడు. అచ్చయ్య గారు, ఏమైందమ్మా మీకు? ఏమైంది మీకు? చెప్పండి. వెనకాతల పిల్లలు ఖాళీ చేయించమంటారా? మంచి పరుపు ఉంది. సరే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విందామా? శ్రద్ధగా వింటారా? ఇట్టి స్థితి గలవాడు ధన్యుడు అన్నప్పుడు అనేకమైన స్థితిలో ఒక స్థితి ఉంది. ఇక్కడ కీర్తనాకారుడు దావీదు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట మీ అందరి జీవితంలో నెరవేర్చబడాలని నేను కోరుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాయనా, ఎట్టి స్థితి గురించి మాట్లాడుతున్నావు దావీదా అని అడిగితే దావీదు చాలా విషయాలు చెప్తుకుంటూ వచ్చాడు కదా. అందులో ఒక ప్రాముఖ్యమైన విషయము, ఇదిగో ఇట్టి స్థితి గలవాడు ధన్యుడు, ఇట్టి సాక్ష్యము చెప్పగలిగేవాడు ధన్యుడని ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. వినండి, వినండి. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. ఆ సాక్ష్యం ఏమంటే ఒక తండ్రిగా పలుకుతున్న సాక్ష్యం. అది
మంచిగా ఉన్నారా? ఒక తండ్రిగా పలుకుతున్న సాక్ష్యం, తనకి సంతానము కలిగినప్పుడు, దేవా నా కుమారులు లేకపోతే నా సంతానము సింహాసనం మీద ఉండాలని నేను కోరుకోవట్లేదు, అధికారం మీద ఉండాలని కోరుకోవట్లేదు, అందలం ఎక్కాలని నేను కోరుకోవట్లేదు, అమెరికాలో ఉండాలని కోరుకోవట్లేదు, రాజకీయ వాటిల్లో ఉండాలని నేను కోరుకోవటం లేదు, వెండి బంగారముల మధ్యలో తోలనాడాలని నేను కోరుకోవటం లేదు. నేనేమి కోరుకుంటున్నానంటే, దేవా నీ దాసునైన నాకు అనుగ్రహించిన నా కుటుంబము, నా సంతానం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించమని ప్రార్థన చేయగా, ఆ ప్రార్థనకి దేవుడు దిగి వచ్చి నిత్యము నీ సంతానము నీ ఆ సింహాసనం మీద ఉంటుందని దేవుడు వాగ్దానం చేసే విధముగా ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు కదా. ఆ ప్రార్థన చేసినటువంటి దావీదు, అమ్మ నా వైపు చూడండి అమ్మ, ఆ ప్రార్థన చేసిన దావీదు తన కుటుంబం కొరకు, మరి విశేషముగా తన కుమార్తెల కొరకు ఇట్టి మాట పలికాడబ్బా. ఆ మాట పలికి అంటున్నాడు, ఇట్టి స్థితి గలవాడు ధన్యుడు అంటున్నాడు. ఏ స్థితి అయ్యా అదంటే ఏమంటున్నాడు తెలుసా? ఈ మాట వినండి, ఏమంటున్నాడు తెలుసా? హల్లెలూయా. మా కుమారులు తన యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. చెప్పండి, మేము పొరుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ద విట్నెస్ ఆఫ్ ఎ ఫాదర్, ఒక తండ్రి యొక్క సాక్ష్యం. వెనుకున్న వారు కూడా జాగ్రత్త వినాలని కోరుతున్నాను నేను. ఒక తండ్రి యొక్క సాక్ష్యం. ఆమేన్. నా మాటలు వినాలని చెప్పట్లేదు, దేవుని మాటలు వినాలని చెప్తున్నాను. ఆమేన్. ఎ బోల్డ్ విట్నెస్ ఆఫ్ ఎ ఫాదర్. ఒక తండ్రి యొక్క గొప్ప విట్నెస్ ఏంటంటే, ఒక సాక్ష్యం ఏమిటంటే, ఈ సాక్ష్యంలో ఆనందం ఉంది, ఈ సాక్ష్యంలో సంతోషం ఉంది, ఈ సాక్ష్యంలో ధైర్యం ఉంది, ఈ సాక్ష్యంలో ఆరాధన ఉంది, ఈ సాక్ష్యంలో కృతజ్ఞత ఉంది, ఈ సాక్ష్యంలో గొప్ప అతిశయం ఉంది, ఈ సాక్ష్యంలో గొప్ప భాగ్యం ఉంది. ఈ సాక్ష్యం మామూలుగా చెప్తున్న సాక్ష్యం కాదు. ఆ సాక్ష్యం ఏమని చెబుతుందంటే, ఇదిగో మా కుమారులు తన యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. ఇట్టి స్థితి కలిగిన నరుడు, ఇట్టి స్థితి కలిగిన తండ్రి, ఇట్టి స్థితి కలిగిన తల్లి ధన్యులు. అది ఈరోజు వర్తమానం. అర్థమైందని భావిస్తున్నాను నేను. హల్లెలూయా. ఎ గ్రేట్, ఎ బోల్డ్, ఎ థ్యాంక్ఫుల్. మళ్ళీ చెప్తాను, ఆనందముతోను, అతిశయముతోను, సంతోషముతోను, గర్వకారణముగాను ప్రభువును బట్టి ఆనందిస్తూ 10 మందికి చెప్పుకోగలిగే రీతిలో, 10 మంది ముందు పెట్టగలిగే రీతిలో, 10 మంది ముందు అరవగలిగే రీతిలో, ఆనందంగా చెప్పగలిగే రీతిలో, పాడైపోయిన సమాజము మధ్యలో, పాడైపోయిన కుమారుల మధ్యలో, పాడైపోయిన కుమార్తెల మధ్యలో, నాశనం అయిపోయినటువంటి సమాజము మధ్యలో ఎలుగెత్తి ఒక పాట పాడుతూ ధైర్యముతో ఆనందముతో ప్రభువును బట్టి అతిశయిస్తూ తన కుమారుల కొరకు, కుమార్తెల కొరకు ఈ తండ్రి ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే, మా కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు, అబ్బా ఈ మాట నాకు చాలా ఇష్టం, మా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు, మూల కంబముల వలె ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇఫ్ ఐ ఆస్క్ యూ బ్రదర్, నేను మిమ్మల్ని అడిగితే, తల్లిదండ్రులు నేను మిమ్మల్ని అడిగితే, మీ కుమారుల గురించి, మీ కుమార్తెల గురించి మీరిచ్చే సాక్ష్యం ఏమిటి? ఫస్ట్ క్వశ్చన్, మీరిచ్చే సాక్ష్యం ఏంటి? సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్టేట్ ఆర్ పొజిషన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద చర్చ్? దేవుని మందిరంలో మీ పిల్లల స్థానం ఏమిటి? దేవుని మందిరంలో మీ పిల్లల పరిచర్య ఏంటి? దేవుని మందిరంలో మీ పిల్లల సాక్ష్యం ఏంటి? దేవుని మందిరానికి వారు ఎట్టున్నారో. ఇస్తారమ్మ గారు వింటున్నారమ్మా? రైట్. మీరు కొంచెం ఇబ్బందిగా అనిపించారు నాకు, అందుకు అడిగాను, ఏమనుకోవద్దు. హల్లెలూయా. ఆమేన్. పిల్లర్లు ఒక 4-5 పిల్లర్లు, ఒక 6 పిల్లర్లు వేసి దాని మీద స్లాబ్ వేసాం. హల్లెలూయా. మనం వాటిని పిల్లర్లు అంటాం. అవేంటో తెలుసా? థ్యాంక్ యూ బ్రదర్. అవేంటంటే
మూల కంబాలు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు చెప్పగలరు, ఈరోజు మా మందిరంలో జరుగుతున్న పరిచర్యకు, మహిమ కలిగిన పరిచర్యకు మా పిల్లలు మూల కంబముల వలె ఉన్నారు. వారి ప్రార్థన, వారి సమర్పణ, వారి పరిచర్య మా సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంది, మా సంఘానికి దీవెనకరంగా ఉంది. మా పిల్లలు వచ్చి కూర్చొని పాటలు పాడి వెళ్ళిపోయేవారు కాదు. మా పిల్లలు ఏదో నిలబడి వెళ్ళిపోయేవారు కాదు, ఏదో కాయర్లో నిలబడి వెళ్ళిపోయేవారు కాదు, ఏదో చేపలెత్తి వెళ్ళేవారు కాదు. లేదా వచ్చి కూర్చొని ఏ పని పాట లేకుండా మీతో పాటు ఆలస్యంగా వచ్చి మీతో పాటు తొందరగా వెళ్ళిపోయి ఆ తర్వాత ముసలిమ ముచ్చట్లు, టీవీలు, వాట్సాప్లు, జబర్దస్తులు అవన్నీ చూసుకుంటూ కాలం గడిపేవారు కాదు. మా పిల్లలు మా సంఘానికి, మా నగరానికి, మా సమాజానికి దేవుని పక్షాన మూల కంబముల వలె ఉన్నారు. వారి మీదే దేవుని రాజ్య భారం ఉంది, వారి మీదే మందిరం యొక్క భారం ఉంది. అట్టి మూల కంబముల వలె మా కుమార్తెలు ఉన్నారు. ఎంతమంది సాక్ష్యం ఇవ్వగలరు? ఎంతమంది సాక్ష్యం ఇవ్వగలరు? ఇట్టి స్థితి గల నరుడు ధన్యుడు. ఎంతోమంది తల్లిదండ్రులు వస్తున్నారు, టైం ముగించాలి. ఎంతోమంది తల్లిదండ్రులు వచ్చి నా దగ్గర, అయ్యా వాడు బార్ షాపులో ఉంటున్నాడు, ప్యాకాట్లో ఉంటున్నాడు, కాలేజీల దగ్గర ఉంటున్నాడు, అక్కడిక్కడ ఉంటున్నాడు, జుట్టిలా పెంచుకుంటున్నాడు, నోటి నిండా గుట్టకాలు, ఒంటి నిండా దెబ్బలు, భయంకర పరిస్థితుల్లో వాడు ఉన్నాడు. వాడి జీవితం బాగోలేదు, వాడి పరిస్థితి బాగోలేదు, వాడి స్థితిగతులు బాగోలేదు. ప్రార్థన చేయన్నా, కన్నీరు కార్చి ప్రార్థన చేయన్నా, అన్నా దయచేసి ప్రార్థన మర్చిపోకన్నా, వాడి జీవితం పాడైపోయింది. ఒకడికి నా కుమారులు, నా కుమార్తెలు దుబాయ్లో ఉన్నారని చెప్పుకోవడం గొప్ప, అమెరికాలో ఉన్నారని చెప్పుకోవడం గొప్ప, ఆస్ట్రేలియాలో ఉన్నారని చెప్పుకోవడం గొప్ప, జపాన్లో ఉన్నారని చెప్పుకోవడం గొప్ప, రాజకీయంలో ఉన్నారని చెప్పుకోవడం గొప్ప, డాక్టర్గా ఉన్నారని చెప్పుకోవడం గొప్ప, ఇంజనీర్గా ఉన్నారని చెప్పుకోవడం గొప్ప, సాఫ్ట్వేర్గా ఉన్నారని చెప్పుకోవడం గొప్ప. హల్లెలూయా, హల్లెలూయా. కలెక్టర్ ఆఫీసులో ఉంటారని చెప్పుకోవడం గొప్ప, సీఎం పేషీలో ఉంటారని చెప్పుకోవడం గొప్ప. కానీ ఇక్కడ పలుకుతున్న వాడు ఏమని చెబుతున్నాడంటే, అట్టి మాటలలో ఒకటైన పలకలేదు కానీ మా కుమార్తెలు నగరమునకే చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. మా కుమారులు యవ్వన కాలమందు, తమ యవ్వన కాలమందు ఎండిపోయిన, వాడిపోయిన, మోరుపోయిన, ఫలింపలేని జీవితము కాదు కానీ దేవుని మహిమ కొరకు ఎదిగిన మొక్కల వలె మా కుమారులు ఉన్నారు. ఇది కదా ఒక అద్భుతమైన తండ్రి సాక్ష్యం. ఇట్టి సాక్ష్యాన్ని పలికిన ఈ తండ్రి అంటాడో, ఈ దావీదు అంటాడో, ఇట్టి స్థితి కలిగిన నరుడు ధన్యుడు కదా. వినాలి, 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 వినాలి. ఎక్కడున్నారు మీ పిల్లలు? కన్నయ్య గారు అనిల్ లేడు సార్, రైట్. హల్లెలూయా. అంటే అది నేను అడిగితేనే తెలియాలా నాకు? అది నేను అడిగితేనే తెలియాలా నాకు? హల్లెలూయా. ఎక్కడున్నారు? నేను గమనించండి నా ప్రశ్నలు. ఎక్కడున్నారు? ఏ స్థితిలో ఉన్నారు? ఎక్కడున్నారు? ఏ స్థితిలో ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఈ సంఘంలో ఒక నలుగురు యవనస్తులు ఉండేవారు. అయ్యా మేము ఒక 15 మంది 20 మంది కూడుకొని ఆరాధించేవాళ్ళం. ఒక నలుగురు మాత్రం యవనస్తులు ఉండేవారు. ఆ నలుగురు యవనస్తులు, అమ్మ వినగాలి, వెనకాతల ముందు అందరూ కూడా, పిల్లలు కూడా వినాలి, పిల్లలు చాలా జాగ్రత్త వినాలి. ఆ నలుగురు యవనస్తులు ఉదయకాలం 4 గంటలకు వచ్చేవారు, సాయంకాలం 4 గంటలకు వచ్చేవారు, దేవుని సందులో మొరపెట్టేవారు, కన్నీరు కార్చేవారు. అయ్యా మా సంఘమును మహిమ కలిగిన సంఘంగా మార్చయ్యా, అనేక మందిని తోడుకొని రండి అయ్యా అని ప్రార్థించేవారు. ఇప్పుడు ఆ దైవజన్ చెప్తున్నాడు, అయ్యా ఇప్పుడు దాదాపు 2,000 మంది, అమ్మ ఇస్తారమ్మ గారు, 2,000 మంది విశ్వాసుల్ని దేవుడు మాకు దయచేశాడు. దానికి గల కారణము ఆ నలుగురు మూల కంబాలుగా నిలబడ్డారు, ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండారు, దేవుని సందులో ఏడ్చారు. మా పాస్టర్ గారు మా గురించి చెప్పగలిగే మాటని చెప్పిన ధైర్యంగా చెప్తున్నాను, అతిశయం అనుకునే పర్లేదు. కానీ ప్రతి ఆదివారం ఆరాధన అవ్వగానే ఒక 10 మంది లేకపోతే 7 5 కుర్రవాళ్ళని కలిసి ఆరాధన అయిన వెంటనే ఇంటికి పోయేవాళ్ళం కాదండి. ఏ కొండ మీద ఇప్పుడు ఘనమైన పరిచయం జరుగుతుందో ఆ కొండంతా తిరిగే వాళ్ళమే.
సువార్త ప్రకటించే వాళ్ళమి, ప్రార్థన చేసే వాళ్ళమి, ప్రతి ఇంటికి వెళ్ళే వాళ్ళమి. భోజనం ఉండేది కాదు. అప్పుడు మా వయసు 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 19 సంవత్సరాలు. ఆరాధన అయిన తర్వాత లేకపోతే ఇంటికి వెళ్ళాల్సి వస్తే, కొద్దిగా వేగంగా మాట్లాడతానేమనుకోకండి, ఇంటికి వెళ్ళాల్సి వస్తే ఇంటికి వెళ్ళి వచ్చేసి గబగబా 3 గంటలకు గ్యాదర్ అయిపోవాళ్ళము. 3 గంటలకు వచ్చేసే వాళ్ళమి. బైబిల్ కడపత్రికలు చేత్తో పెట్టుకొని, మాకెవరు చెప్పేవారు కాదు, మా పాస్టర్ గారే మాకు చెప్పలేదు అంటే సువార్త భారాన్ని మాలో పెట్టేవారు తప్ప సువార్తకు వెళ్ళని చెప్పేవారు కాదు. మా గుండెలో భారం కలిగేది. ఆ కొండంతా తిరిగేవాళ్ళము, అందరికీ సువార్త ప్రకటించగలము, వీలైనంత వరకు మోకాళ్ళు ఎగిరి ప్రార్థన చేయగలగలము. నిజముగా ఈ కొండ మీద ఇప్పుడు మహిమ కలిగిన పరిచర్య జరుగుతుంది. ఆ కొండ మీద ఎన్నో సంఘాలని దేవుడు లేపాడు. చప్పట్లు కొట్టి దేవునామని ఆరాధించగలరా? దీనికి కూడా ఆనందించలేరా? దీనికి కూడా సంతోషించలేరా? ఈరోజు ఆ కొండ మీద మహిమ కలిగిన పరిచర్య జరుగుతుంది. ఒక్క సంఘం కాదు, అనేక సంఘాలు కట్టబడ్డాయి. వందలాదిగా మనుషులు వెళ్ళి దేవునిని ఆరాధిస్తున్నారు. మా దైవజనులు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ యవనులు, ఆ యవన బిడ్డలు మా సంఘానికి మూల కంబాల వలె నిలబడ్డారు. తమ భుజాల మీద మోసారు, ప్రార్థించారు, సువార్త ప్రకటించారు. ఏ కూటమైందంటే రాత్రి మొగలు ఇక్కడే ఉన్నారు. రాళ్ళు మోసారు. రాత్రి 2 గంటకి కావిడితో నీళ్లు మోసారు. మా అబ్బాయి దొరికాడా, మా వాడు దొరికాడా, ఇంకెవరు లేరా, అంత బరువా, అంత పని అని మా వాళ్ళు కూడా మా పాస్టర్ గారిని ఏనాడు అడగలేదు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎంతోమంది తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు, ఎంతోమంది దైవజనులు చెబుతున్నారు. వారి కుమార్తెలు, ఆత్మీయ కుమార్తెలు, వారి సొంత కుమార్తెలు వారు యవన కాలమందు ఎదిగిన మొక్కల వల్ల, దాన్ని వివరిస్తాను నేను, ఒరిజినల్ వర్డ్తో మీకు వివరిస్తాను. ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నా గుర్ర మొక్కై చెక్కబడిన, ఆగండి, చెక్కబడిన వదిలేస్తున్నారు మీరు. మూల కంబాలంటే అందరికి ఇష్టమే, కానీ దాని ముందు ఇంకోటి ఉంది. దానికి ముందు ఇంకోటి ఉంది సార్. తమ యవన కాలమందు నగరమునకై మూల కంబాల్లో ఉన్నారు చెప్పట్లేదు, నగరమునకై చెక్కబడ్డారు. వాళ్ళు చెక్కబడిన వారి జీవితాలు మందిరానికి, నగరానికి మూల కంబాల్లో నిలబడ్డాయి. దిస్ ఈస్ ఎ బోల్డ్ విట్నెస్ అండ్ బోల్డ్ స్టేట్మెంట్ ఆఫ్ ఎ గ్రేట్ ఫాదర్. ఇక్కడ ఫాదర్లు చాలా మంది ఉన్నారు, మదర్స్ చాలా మంది ఉన్నారు. రేపొద్దున ఈ వర్తమానం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చాలా మంది ఈ వర్తమానాన్ని వినొచ్చు. వాళ్ళందరిని అడుగుతున్నాను, వాట్ ఈస్ యువర్ విట్నెస్, వాట్ ఈస్ యువర్ స్టేట్మెంట్, వాట్ ఈస్ యువర్ బోల్డ్నెస్ అబౌట్ యువర్ చిల్డ్రన్? ఎలా ఉన్నారు మీ పిల్లలు? హల్లెలూయా, హల్లెలూయా. చేపలు వేసేవారిని బట్టి వందనాలు, కుర్చీలు సర్దేవారిని బట్టి వందనాలు, బాత్రూంలో నీళ్ళు పెట్టేవారిని బట్టి వందనాలు, బాత్రూంలు కడిగేవారిని బట్టి వందనాలు. కీబోర్డ్ అయిపోయిన తర్వాత అంత బరువైన కీబోర్డ్ని నేను వెళ్ళడమే, తీసుకెళ్ళి కారులో పెడతారు, మళ్ళీ సుజాత నగర్లో పైకి మోస్తారు, మళ్ళీ అవగానే కిందకు పెడతారు, సౌండ్ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళందరిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. వారు ఎంత పని చేస్తున్నారు. ఎన్నోసార్లు దేవుని దగ్గర ఏడ్చుకున్నారు, కీబోర్డ్ తీసుకొచ్చి పెట్టేయండి, నేను మాట మాత్రం చెప్తాను. కానీ ఆ కీబోర్డ్ని గబగబా మోసి స్టాండ్ మీద పెట్టి వైర్లు కనెక్షన్ చేసి మళ్ళీ సౌండ్ రాకపోతే రావట్లేదురా చూసుకో అంటా నేనే గట్టిగా సీరియస్గా, అయినా తగ్గించుకొని తినమనిస్తూ వాటన్నిటిని చూసుకుంటారు. మీకు నేను ఈరోజు మీరు కుర్చీలో కూర్చోవాలంటే గత రాత్రే వచ్చి దీనికి తడుగు పెట్టి ఇది అంతా క్లీన్ చేసి, బాత్రూమ్ క్లీన్ చేసి, కుర్చీలు వేసిన యవన బిడ్డలు ఉన్నారు. వారిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారిని అభినందిద్దామా, వారిని ఆశీర్వదిద్దామా? వారు చేసిన పరిచయం బట్టి దేవుడు వారి జీవితాన్ని దీవించాలని మనసారా తల్లిదండ్రులుగా కోరుకుందామా? దేవుని బిడ్డలుగా కోరుకుందామా? మన కొరకు చాలా పరిచయం చేస్తున్నారు. వారిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతకీ నీ పిల్లలేంటి? ఏం చేస్తారు నీ పిల్లలు? ఎక్కడికి వస్తారు నీ పిల్లలు? ఎలా ఉన్నారు నీ పిల్లలు? ద పొజిషన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద చర్చ్లో నీ పిల్లల పొజిషన్ ఏంటి? ఈరోజు కొన్ని మాటలు ఒళ్ళు మండుతాయి, అయినా మాట్లాడతాను. కొంతమంది కోపం వస్తుంది, అయినా మాట్లాడతాను. మమ్మల్ని టార్గెట్ చేస్తాను అనుకునే అవకాశం ఉంది, అయినా మాట్లాడతాను. స్లీవ్లెస్లు వద్దమ్మా, శరీరం కనబడే బట్టలు వద్దమ్మా, అలాంటి మనకు తగువ తల్లి, అట్టి వాటికి జోలికి మనం పోకూడదు అని చెప్పవలసిన తల్లిదండ్రులు కోరుండి వారికి ఆ బట్టలేసి వారి స్టేటస్లో పెడుతుంటే గుండె మండుతుంది నాకు. ఏం నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? ఏం చెప్తున్నావు నీ పిల్లలకి? నువ్వు చేసేది ఎలాంటి దారిద్ర్యానికి కారణమవుతుందో ఏమైనా అర్థమవుతుందా నీకు?
నీ పిల్లలు ఇష్టానుసారంగా నువ్వు పెంచితే నాకు పోయేదేంటి, వాళ్ళకి ఎలాంటి బట్టలు వస్తే నాకు పోయేదేంటి. కానీ దైవజనుడిగా ఏడుస్తున్నాను, దైవజనుడిగా బాధపడుతున్నాను. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులుగా మీరు ఆశిస్తున్నారు లేదు, కానీ బైబిల్ పట్టుకొని చెప్తాను, దైవజనుడిగా నేను ఆశిస్తున్నాను. మీ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉండాలని, మీ కుమార్తెల నగరమునకై చెక్కబడిన మూల కమ్మముల వలె ఉండాలని, వారి మీద పట్టణం యొక్క ఆశీర్వాదం నిలిచి ఉండాలని, వారి కారణముగా సంఘం క్షేమాభివృద్ధి చెందాలని ఆశపడుతున్న వాడిని గనక మాట్లాడుతున్నాను. ఒళ్ళు మండితే మీ విజ్ఞతకు మీ కర్మకు వదిలేస్తా. కెన్ యూ గివ్ ఏ బోల్డ్ స్టేట్మెంట్ అబౌట్ చిల్డ్రన్? నీ పిల్లల కోసం, ఎదిగిన నీ యవనస్తుల కొరకు, ఎదిగిన నీ ఆడబిడ్డల కోసం ఇలాంటి స్టేట్మెంట్, ఇలాంటి సాక్ష్యాన్ని నువ్వు ఇవ్వగలవా? మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు సార్, మా అబ్బాయి దుబాయ్లో ఉన్నాడండి, మా అబ్బాయి షార్జాలో ఉన్నాడండి. ఎవరికిరా గొప్ప? ఎవరికి గొప్ప? రేయి మొదటి జామున లెగిసి నా బిడ్డ ప్రార్థన చేస్తాడని చెప్పగలవా? మోకరిస్తాడని చెప్పగలవా? సంఘానికి మూల కంబమని చెప్పగలవా? అతని ప్రార్థన, అతని మీద ఉన్న అభిషేకము సంఘానికి ఆశీర్వాదకరమని చెప్పగలవా? నా బిడ్డలు సంఘములో ప్రవచించేవారుగా ఉన్నారని చెప్పగలవా? నా బిడ్డలు దేవుని వాక్యాన్ని పంచుకోగలరని చెప్పగలవా? నా బిడ్డలు సువార్త ప్రకటిస్తున్నారని చెప్పగలవా? నా చిన్న బిడ్డ ద్వారా ఒక 10 మంది దేవుని మందిరానికి వస్తున్నారని చెప్పగలవా? ఎవరికి కావాలి నీ డబ్బాలు? ఎంతోమంది తల్లిదండ్రుల వేదన. ఈరోజు తల్లిదండ్రులుగా దేవుని మందిరంలో అనేక మంది కూర్చుంటారు, వాళ్ళ పిల్లలు లేరు. కొంతమంది ఈ రేపొద్దున యూట్యూబ్లో చూస్తారని సాహసించి చెబుతున్నాను. కొంతమంది వాళ్ళ పిల్లలు దేవుని సందులో ఉండడం ముఖ్యం కాదు, ఆటపాటల్లో ఉండడం ముఖ్యము, భరతనాట్యాల్లో ఉండడం ముఖ్యము, కరాటీల్లో ఉండడం ముఖ్యము, సినిమా పాటకి డ్యాన్సులు వేయడం ముఖ్యము, వేదికల మీద డ్యాన్సులు వేయడం ముఖ్యము, అందరి ముందు కనబడి అందరు చప్పట్లు కొట్టడం ముఖ్యము. ఎవరికి ఉపయోగపడ్డాయి రా దౌర్భాగ్యుడా? ఎవరికి ఉపయోగపడ్డాయి అవి? సినిమా పాటలకి స్టేజ్లు ఎక్కిస్తావా? సినిమా పాటలకు వాళ్ళు యాక్టింగ్ చేసేలా చేస్తావా? దాన్ని మళ్ళీ స్టేటస్ పెట్టుకుంటావా? దానిని మళ్ళీ అప్లోడ్ చేసుకుంటావా? సిగ్గులేదు నీ ముఖానికి? తెగించి మాట్లాడుతున్నాను. రేపొద్దు నాకు ఎలాంటి కామెంట్స్ ఎదురవుతాయి నాకు తెలుసు. ఒక యూట్యూబ్లో అదంతా నీట్గా రికార్డ్ అయ్యి రేపొద్దున అప్లోడ్ చేస్తే కొంతమందికి ఒళ్ళు మండుతుందని నాకు తెలుసు. వారి పిల్లలు వేదికల మీద సినిమా పాటకి డ్యాన్సులు వేస్తే చాలు, వారికి అవకాశాలు ఇస్తే చాలు. మా పిల్లలకు అవకాశం ఏమో లేదు డ్యాన్స్ వేయడానికి, మేము అనవసరంగా వచ్చాము ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్కి. నీ పిల్లలు డ్యాన్సుల్లో, నాటకాల్లోనూ వాటిల్లో ఉండడం ముఖ్యం కాదు, వారు దేవుని సన్నిధిలో ఉండడం ముఖ్యం. నగరానికి మూల కంబముల వరే వారి జీవితాలు చెక్కబడ్డం ముఖ్యం. వారికి ఏమి నేర్పిస్తున్నారు? ప్రేమను నేర్పించండి, జాలిని నేర్పించండి, దయను నేర్పించండి, కటాక్షాన్ని నేర్పించండి. అంత మాట అన్నాడు. అయ్యా నిద్ర వస్తుందా? దండం పెట్టడం తప్ప ఏం చేయలేను నేను, నాకు ఇంకోటి చేత కాదు. హల్లెలూయా. అంత మాట అన్నాడా? చొప్పెట్టి కొట్టకపోయావా? అడిగైపోయావా? కడిగైపోయావా? నీకెందుకు నేను ఉన్నాను కదా. ఇంకోసారి అలా ఎవరైనా అలా అంటే మాత్రం మొఖం మీద చెప్పేటి కొట్టే. నువ్వు ఎవరితో నన్ను అడగడానికి నీకేం అవసరం అని అడుగు. అరే ఏమి నేర్పిస్తున్నావు నీ కుమార్తెకి? ఏమి నేర్పిస్తున్నావు నీ కుమారుడికి? నీవు నేర్పించే ఈ కపటము, నీవు నేర్పించే ఈ కోపము, నీవు నేర్పించే ఈ ద్వేషము నీకే ఉరై ఉద్ది. దైవజనుడిగా చెప్తున్నాను ఈ మాట. నువ్వు నేర్పించాల్సింది అది కాదు. క్షమించడం నేర్పించు, ప్రేమించడం నేర్పించు, అంగలార్పు విద్య నేర్పించు. గట్టిగా ఆమెను చెప్పగలరా? అంగలార్పు విద్య నేర్పించు, ఉపవాసం ఉండడం నేర్పించు, క్రమం తప్పకుండా దేవుని సంధికి వెళ్ళడం నేర్పించు, దేవునికి దశమ భాగ్యం ఇవ్వడం నేర్పించు, కానుక ఇవ్వడం నేర్పించు, దైవజనుని గౌరవించడం నేర్పించు, సంఘంలో మిగతా వారికి పరిచయం చేయడం నేర్పించు. నా మాట నమ్ము, దైవజనుగా చెబుతున్నాను. ఒక రోజు వస్తుంది నీ కుమార్తెను దేవుడు లేవనెత్తుతాడు, నీ కుమారుని దేవుడు లేవనెత్తుతాడు. నీవు పెట్టుకున్న ఆ పేరు నీ దేవుడు శాశ్వతమైన పేరుగా మారుస్తాడు. వారి సాక్ష్యమే వారి పేరు అవుద్ది, వారి పేరే వారి సాక్ష్యం అవుద్ది. విన్నారా ఈ మాట? వారి పేరే వారి సాక్ష్యం అవుద్ది, వారి సాక్ష్యమే వారి పేరు అవుద్ది. ఆశీర్వదిస్తాడు దేవుడు, నిలబెడతాడు దేవుడు. సరిగా బట్టలు వేయడం నేర్పించట్లా, నువ్వు సరిగా మాట్లాడడం నేర్పించట్లా, ఎలా గౌరవించాలో నేర్పించట్లేదు. ఏమి సాధిస్తున్నావు? నీకు పిల్లలు కలిగి వారి జీవితాలు పాడైపోయిన దౌర్భాగ్యము కంటే పిల్లలు లేని గొడ్రాళ్ళు నీకంటే. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి మాట.
హల్లెలూయా. ఎక్కడున్నారని చెప్పుకోవడం అతిశయమమ్మా. వాడికి నచ్చినట్టు వాడు తిరుగుతాడు, వాడికి నచ్చినట్టు వాడికి ప్రవర్తిస్తాడు. తల్లి అంటే భయం లేదు, తండ్రి అంటే భయం లేదు, దైవజన్ అంటే భయం లేదు, భార్య అంటే భయం లేదు, ఎవరంటే భయం లేదు, సంఘం అంటే భయం లేదు. వాడు పెద్ద ఉస్తాదాడు, వాడికి నచ్చినట్టు మాట్లాడతాడు. వాళ్ళ నడక, వాళ్ళ విధానం, వాళ్ళ పద్ధతి చూస్తుంటే ఏం మనుషులు రా వీళ్ళు అనిపిస్తుంది. ఈ మాట అతిశయం అనుకున్నా పర్వాలేదు, మరొకలాగా అనుకున్నా పర్వాలేదు. మా నాన్న దగ్గరికి వెళ్ళి, నీ పిల్లలు ఏం చేస్తారంటే, నా కుమార్తె సత్యవరం అనే ఒక పల్లెటూరులో బొద్దింక వస్తేనే భయపడే నా కుమార్తె దెయ్యాల మధ్యలో, పాముల మధ్యలో దేవుని సేవ చేస్తూ వందలాది మందిని ప్రభు దగ్గరికి నడిపించే గొప్ప బాధ్యతలో ఉంది నా కుమారుడు సామ్యుయల్ జాన్. హల్లెలూయా. ఒకవేళ కొంతమందికి ఇది విక్రింపగా ఉన్నా పర్వాలేదు, కానీ పొర్లుపాలెం అని ఒక ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నాడు. రోజుకొక పట్టణంలో ఉంటాడు, అనేకమైన ప్రాంతాలకు వెళ్తాడు. రాత్రి కూడా నేను తుని ప్రాంతంలో ఉండి దేవుని వాక్యాన్ని చెప్పొచ్చాను. అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నాను 1 గంటకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అతిశయం అనుకున్నా పర్లేదు. అనేక మంది దైవజనులు మాట్లాడుతున్నారు, అనేక మంది దైవజనులు చెప్తున్నారు, అయ్యా మీరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మా బిడ్డల జీవితంలో మార్పు కలగడం చూశాను. ఒక దైవజన్ అన్నాడు, నా కుమారుడికి 14 సంవత్సరాలు అయ్యా, అసలు మాట వినేవాడు కాదు, ఉండేవాడు కాదు. నువ్వు వచ్చి వెళ్ళిపోయిన రోజున ఒక వర్తమానాన్ని మాట్లాడిపోయావంతే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటికి ఆ వర్తమానం జరిగి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా వాడు ప్రార్థించకుండా ఉండలేదు. దేవుని సందులో మోకరించాడు. వాడు పాటలు రాశాడు సార్ అంటాడు. చిన్నాడు, ఏదిరా పాడరా అన్నాను. వాడు కన్నీళ్లతో పాట పాడుతుంటే ఆ పాటల్లో ఉన్న సాహిత్యం, ఆ పాటల్లో ఉన్న ఉపదేశం, ఆ పాటల్లో ఉన్న ఆనందము, ఆ పాట పాడుతున్న వాడి మొక్కలో కన్నీళ్లు. నేను అనుకున్నాను వాడి పేరు అభిషేక్. నేను అనుకున్నాను రాగలిగిన దినాల్లో వీడు నిజముగా దేవునికి ఒక పరమైన దైవజనుడు అవుతాడని చెప్పి. వాళ్ళు అంటున్నారు, అన్నా నీ ద్వారా నా బిడ్డను దీవించాడన్నా, ఆస్వాదించాడన్నా, ఈరోజు సంఘం కట్టబడిందన్నా, వెళ్ళిపోయిన 15 మంది తిరిగి వచ్చారన్నా. హల్లెలూయా. గట్టిగా చెప్తారా? గట్టిగా చెప్తారా? హల్లెలూయా. మా తండ్రిని అడిగితే, మా తల్లిని అడిగితే, ఇదిగో నా కొడుకు సేవ చేస్తున్నాడు, మీటింగ్లో వెళుతున్నాడు, నా కుమార్తె దేవుని సేవ చేస్తుంది, నా చిన్న కుమార్తె ఆరాధన నడిపిస్తుందని చెప్పుకునే భాగ్యాన్ని వాడికి కలిగిందని చెప్పట్లేదు. కానీ తన మహోన్నతమైన కృపచేత దేవాది దేవుడే అనుగ్రహించి నా పిల్లలు దేవుని సేవలో ఉన్నారు, దేవుని పరిచయంలో ఉన్నారు, దేవుని మహిమ కొరకు ఉన్నారు. వెండి బంగారాల వారికి ఆస్తుపాస్తులు మేము తెచ్చిపెట్టలేకపోయాము, కానీ దేవుని పరిచయంలో వారు ఉండేటట్టుగా ఆయన సందులో కన్నీరు కార్చాము. మా అమ్మ అంటది, వారికి ఏమి రత్నరాశులు ఇవ్వలేదు, కానీ ఆయన సన్నిధిలో కన్నీళ్లను పెట్టుబడిగా పెట్టాను. నా కన్నీళ్లను జ్ఞాపకము చేసుకున్న నా దేవుడు నా పిల్లల్ని ఈరోజు దేవుని పరిచయంలో వాడుకుంటున్నాడు. అమ్మా, మీ అందరూ కూడా ఏం చెప్పాలని కోరుకున్నానంటే, జోసఫ్ ఖాన్ గారు చెప్పే సాక్ష్యం కంటే, మా అమ్మ పుష్పమ్మ గారు చెప్పే సాక్ష్యం కంటే అద్భుతమైన సాక్ష్యాలు మీ పిల్లల కొరకు మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. మీ కుమారుల కొరకు మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. మీ కుమార్తెల కొరకు మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. సంఘానికి వాళ్ళు మూల కంబం వలె ఉన్నారు, నగరానికి మూల కంబముల వలె ఉన్నారు, పరిచారకులుగా ఉన్నారు, ప్రార్థనా పరులుగా ఉన్నారు, అభిషేకం కలిగిన వారుగా ఉన్నారు, అన్య భాషలు మాట్లాడతారు, ప్రవచించే ఆత్మ వారి మీద ఉంది. మీ అమ్మాయి ప్రేమ అలా ఉండాలన్న ఆశ, అమ్మ డానీ అలా ఉండాలని ఆశ, ఇద్దరు బిడ్డలు అలా ఉండాలని ఆశ, మీ బిడ్డలు అలా ఉండాలని ఆశ. వస్తున్న కన్నీళ్ళు ఆపుకొని చెప్తున్నది మాట. మన యవన బిడ్డలు నగరమునకై మూల కంబముల వలె నిలబడాలని, ఇక్కడ మహిమాన్వితమైన పరిచర్య జరగాలి. ఆ పరిచర్యకు వాళ్ళే మూల కంబాలు అవ్వాలని, వాళ్ళే బలమైన పునాదులు అవ్వాలని, వాళ్ళే బలమైన స్తంభాలు అనాలని, వారి భుజస్కంధముల మీద ఇక్కడ మహిమాన్వితమైన పరిచర్య ఆధారపడేలాగా దేవుడు వాడిని దీవించాలన్న ఆశతో, భారముతో, బాధ్యతతో ఈ సందేశాన్ని ఇస్తున్నాను నేను. A bold statement of a father. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నారు నీ పిల్లలు? ఎలా ఉన్నారు నీ పిల్లలు? వారి వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? నువ్వు ఇవ్వగలిగే సాక్ష్యం ఏమిటి ఒక తండ్రిగా? నువ్వు ఇవ్వగలిగే సాక్ష్యం ఏంటి ఒక తల్లిగా? మందిరంలో వారి పని ఏంటి? మాతో పాటు వస్తారండి, ప్రార్థనలో కూర్చుంటారు, వెళ్ళిపోతారు. కొంతమంది తల్లిదండ్రులు సెల్ ఫోన్ చూస్తూ ఉంటే వాళ్ళు కూడా సెల్ ఫోన్ చూస్తారు, ఊసులాడుకుంటారు, కొట్టుకుంటుంటారు. వాళ్ళు, నాకు బాధ అంటే తెలుసండి, వాళ్ళు పక్కనే ఉంటారు తల్లిదండ్రులు, ఏమనరు వాళ్ళు. నాకెళ్ళి గో మీద కొట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి అప్పుడే నేర్పు.
వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోవడం. అలా జరగాలంటే ఏం చేయాలో ఒక 3 విషయాలు చెప్తాను ముగించే లోపు నేను. హల్లెలూయా. ఇక్కడున్న చిన్న బిడ్డలందరూ సరిగ్గా ఇక్కడున్న చిన్న బిడ్డలందరూ కూడా అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు వాళ్ళు చిన్న పిల్లలే, పసి హృదయాలు, వారికి ఏం తెలియదు. కానీ తమ యవ్వన కాలమందు దేవుని కొరకు ఎదిగిన మొక్కల వలె ఉండాలని నేను కోరుతున్నాను. ఆమేన్. కొంచెం వివరంలోకి వెళ్ళనివ్వండి. హల్లెలూయా. గట్టి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు? లోక సంబంధమైన బట్టలా? లోక సంబంధమైన మాటలా? లోక సంబంధమైన ఇదా? తల్లిని పట్టుకొని దున్నపోత అనేదా? తండ్రిని పట్టుకొని ఎదవా అనేదా? ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నా. కూర్చో. హల్లెలూయా. వాళ్ళు గసురుతాను పిల్లల్ని. కోపం కాదు, భారం. రాగలిగిన దినాల్లో మరి దేవుని యొక్క మహిమ కొరకు వాళ్ళు జీవించాలి. ఏ ఆశతో నీ కొడుక్కి పేరు పెట్టుకున్నావో, నీ కుమార్తెకి ఆ పేరు పెట్టుకున్నావో, ఆ పేరే వారి సాక్ష్యం అవ్వాలి. వారి సాక్ష్యమే వారి పేరు అవ్వాలి. రీసెంట్గా నేను రాసుకున్న గోల్డెన్ వర్డ్ ఇది. వారి పేరే వారి సాక్ష్యం అవ్వాలి. వారి సాక్ష్యం జీవితమే వారి పేరు అయిపోవాలి. సమరయ స్త్రీ అని రాశాడు, పేరు రాయలా బైబిల్లో. ఎందుకంటే పేరు రాసే గొప్ప బతికేం కాదు ఆమెది. సార్ నిద్ర వస్తుందా? పేరు రాసే గొప్ప బతికేం కాదు ఆమెది, రాయలా. కానీ చరిత్రలో ఆమె పేరు రాశారు. ఏమని రాశారు తెలుసా? సమరయ స్త్రీ అని రాయలేదండి, సెయింట్ పోతిని అని రాశారు. పోతిని అంటే అర్థం ఏంటో తెలుసా? వెలిగింపబడిన జీవితము, అనేక మందికి దారి చూపిన జీవితం. ఒకప్పుడు భర్తలు మార్చిన నీచమైన జీవితము పేరు కూడా ప్రస్తావించడానికి ఇష్టపడిన వైనం. కానీ ఆమెకు చరిత్రలో ఒక పేరు వచ్చింది, సెయింట్ పోతిని. పోతిని ఆమె పేరు కాదు, ఆమె జీవిత సాక్ష్యమే ఆమె పేరుగా చరిత్రించడానికి, లిఖింపు చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను కోరుకున్నాను మీ పిల్లల పేర్లు వారి సాక్ష్యాలవునుగాక, వారి సాక్ష్యాలే వారి పేర్లవునుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఆశించిన వారు మీ పిల్లలకు మీరు పెట్టుకున్న పేర్లే వారి సాక్ష్యమగునుగాక, వారి సాక్ష్య జీవితమే వారి పేరవునుగాక. మన మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంతమందిని వాక్యం తాకుతుందో లేదో నాకు తెలియదు. ఎంతమంది కళ్ళలో కన్నీళ్ళు వస్తున్నాయో లేదో నాకు తెలియదు. చెప్పగలవా అమ్మా ఈ సాక్ష్యం? చెప్పగలవా తల్లి ఈ సాక్ష్యం? చెప్పగలవా బిడ్డ ఈ సాక్ష్యం? చెప్పగలవా అక్క ఈ సాక్ష్యం? అన్న చెప్పగలవా? అయ్యా ఈ సాక్ష్యాన్ని చెప్పగలవా? మా కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలో నగరమునకై చెక్కబడిన మూల కమ్మముల వలన. వాళ్ళు ఇప్పుడు చిన్నోళ్ళు సంతోషే, కానీ ప్రతిరోజు ఆయన సన్నిధిలో మోకరించి దీవించు. యవన కాలం అసలు ఎదిగిన మొక్కలని, దాని మీనింగ్ చెప్తాను, ఎదిగిన మొక్కల వలె వారు ఉండాలని దీవించు. నేను ఈ మాట అంటానని ఏమనుకోవద్దు. నీవిచ్చిన మంచి ఎడ్యుకేషన్ వారి జీవితాన్ని కట్టలేదు. మీరిచ్చిన మంచి ఎడ్యుకేషన్ వారి జీవితాన్ని కట్టలేదు. మీరు జాయిన్ చేసిన మంచి కాలేజ్ వారి భవిష్యత్తుని కట్టలేదు. ఏమా రైట్? అవునా కాదా? నీ కళ్ళకి నీ పిల్లలు మంచోలే, బయట వాళ్ళు ఎలా బతుకుతున్నారో నీకు తెలీదు. వాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలీదు, ఎలా ఉంటున్నారో తెలీదు. ప్రతి తల్లికి వారి పిల్లలు ఆనిముత్యాలే, ప్రతి తల్లికి వారి పిల్లలు మంచోలే, ప్రపంచం అంతటా చెడ్డోలైనా. కానీ వాళ్ళు బయట ఎట్ట బతుకుతున్నారా ఎవరికి తెలియని పరిస్థితి. ఇంకో మాట చెప్పనా? అత్యంత ప్రమాదకరమైన సమాజంలో మన పిల్లలు ఎదుగుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఆ యొక్క సమాజంలో నా 2 చిన్న కొడుకులు ఎదగాల్సిన పరిస్థితి ఉంది. దాని కొరకు తండ్రిగా నేనేం చేయగలగాలి? దేవా, ఇలాంటి సాక్ష్యాన్ని నా పిల్లల కోసం నేను ఇవ్వలేని పరిస్థితి. కొంతమంది ఏమో దేవుని మందిరానికి రానివైనం, కొంతమంది వచ్చినా వారు ఎందుకు వచ్చారో తెలియదు. వారు వినరు వాక్యాన్ని. వింటున్నారో లేదో తల్లిదండ్రులు పట్టించుకోరు.
యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అట తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఇది చేతగాలేదు. ఈ తర్వాత మాట్లాడదాం అనుకున్నాను కానీ సందర్భంలో వచ్చేసిందని ఇది చేతగాలేదు. వాళ్ళు అర్ధరాత్రిపూట ఎక్కడికి వెళ్ళిపోయినా, ఎవరితో ఫోన్లో మాట్లాడినా, ఎవరితో చాటింగ్ చేసినా పర్వాలేదు. చివరికి ఆఖరి ఏమనుకోకండి, ఇలా అన్నాను అనుకున్నారు, ఈరోజు చెప్పాక తెగించే మాట్లాడుతున్నాను. చివరికి ఆ నింద ఎవరి మోయిదేసి ఇలాగ లాడి స్నేహం వల్లే, లీడి స్నేహం వల్లే, పాస్టర్ గారి దగ్గర ఉంటే ఏటో అనుకున్నాను కానీ మాకేం జరుగుతుంది, ఇలా జరుగుతుంది. సిగ్గులేదు. పాస్టర్ గారు నేర్పించారనుకుంటున్నావా? అవన్నీ నీ ప్రతి మాట దేవుడు వింటున్నాడు. జాగ్రత్త. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. అది నీకు చేత కాలేదు. నీకు. హల్లెలూయా. నీ దేవుడి కంటే నీ పిల్లల్ని ఎక్కువ నమ్మేశావు నువ్వు. హల్లెలూయా. కొంతమంది జీవితంలో ఆ నమ్మకం నమ్మక ద్రోహంగా మిగిలిపోయినప్పుడు అప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటున్నారు. దేవా, నా బిడ్డ జీవితం పాడైపోయింది అని. నో యూస్. దైవజనుడు కానీ లేకపోతే సంఘంలో ఎవరైనా సహోదరులు కానీ, అమ్మా నీ కుమార్తె జీవితం లేకపోతే వారి యొక్క ప్రవర్తన కొంచెం ఏదో తేడాగా కనబడతారు, నోర్మీరా, నీ కళ్ళకి అందరూ అలాగే కనబడతారు, ఆపో చాలే. కానీ మా అమ్మాయి కోసం మా అబ్బాయి కోసం ఇంకో మాట అంటే బాగోదని ఎగిరిపోయేవే తప్ప కొంచెమైనా మాటని తీసుకొని ప్రభు సన్నిధిలోకి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు నీ జీవితంలో. ఏం ఉపయోగం? తర్వాత అంతా జరిగిపోతుంది. హల్లెలూయా. టైం అయిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పదం పలుకుతారు అందరూ నా వెనకతల. గాదల్. చెప్పండి, గాదల్. కావాలనే పలకమని సార్, అందరూ పలుకుతారా? గాదల్. యవన కాలమందు మా కుమారులు ఎదిగిన అని తెలుగు పదం దగ్గర ఒరిజినల్గా రాయబడిన మాట గాదల్. హల్లెలూయా. వాడిని బయటకన్నా తీసుకెళ్ళండి, ఒకేలా అవసరం ఊరుకోపోతే. హల్లెలూయా. గాదల్. అందరు చెప్తారమ్మా? గాదల్ అనే పదానికి అర్థం ఏంటంటే తెలుగులో ఎదిగిన అని రాశాడు. నేను చెప్తాను, ఫాస్ట్గా చెప్తాను. దోస్ యూ వాంట్ టు రైట్ ఇట్ డౌన్, యూ కెన్ రైట్. మరి రాసుకోవచ్చు, లేదంటే తర్వాత మనకు ఆన్ రికార్డ్ ఉంటుంది, కావాలంటే దాన్ని మీరు తీసుకోవచ్చు. మనకు అంత టైం లేదు, చెప్తున్నాను వినండి. ఏం చెప్తున్నాను నేను? యవన కాలమందు మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారని రాశాడు. దాని అంతా వివరించే టైం నాకు లేదు కనుక అట్లీస్ట్ ఎదిగిన అనే పదాన్ని వివరిస్తాను. ఎదిగిన అనే పదానికి ఏమన్నా మీనింగ్ అంటే గాదల్ అనే పదాన్ని వాడాడు. హల్లెలూయా. దానికి మీనింగ్ చెప్తాను చూడండి. గాదల్ అంటే మొట్టమొదటి మీనింగ్ గ్రో అంటే, హల్లెలూయా, వర్ధిల్లిన. హల్లెలూయా. వర్ధిల్లిన మొక్కల వలె వారున్నారు. రెండవ మాట బికమ్ గ్రేట్. గాదల్ అంటే దే బికమ్ గ్రేట్ అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యారు అని అర్థం. అంటే ఎదిగిన అంటే మనకేం పెద్దగా ఆ మాట పెద్ద ఇదిగా అనిపించలేనట్టుంది కొంతమందికి. అందుకే దాని మీనింగ్ చెప్తున్నాను. మొట్టమొదటిది ఏంటి? వాళ్ళు వర్ధిల్లిన వారు అయ్యారు. రెండు, వాళ్ళు ఏమయ్యారు? గొప్పవారుగా, గ్రేట్ అయ్యారు. హల్లెలూయా. అమ్మ వినండి, ఎందుకు వినాలి తెలుసా? మీ పిల్లల మీద దీన్ని పలకండి. మా కొడుకు అలా ఉండాలని పలకండి. కొడుకులు కలిగిన వారు నాతో సహా. హల్లెలూయా. హల్లెలూయా. మూడో మాట చెప్తున్నాను, దే బికమ్ వెరీ ఇంపార్టెంట్. ఎదిగిన అంటే అర్థం ఏంటి తెలుసా? సమాజంలో వారు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా వర్ధిల్లారు అని అర్థం. హల్లెలూయా. మొదటిది గ్రో, రెండోది బికమ్ గ్రేట్, మూడోది బికమ్ ఇంపార్టెంట్ అంటే చాలా ప్రాముఖ్యమైన వారు అయ్యారని. హల్లెలూయా. ఆ తర్వాత మాట ప్రమోట్ అంటే దాని తర్వాత ఆ పదానికి అర్థం ప్రమోట్ అంటే దాని అర్థం చెప్తాను చూడండి. మా పిల్లలు ఎలా ఉన్నారంటే రోజు రోజుకి దిగజారిపోయినట్టు లేరు. మా కుమారులు ఎలాగ ఉన్నారంటే ఒక స్థాయి నుండి ఇంకో స్థాయికి, ఒక మెట్టు నుండి ఇంకో మెట్టుకి, ఒక అనుభవం నుండి ఇంకో అనుభవానికి ఎదిగిన వారి వలే ఉన్నారు.
నన్ను దీవిస్తారా? రేపొద్దున ఒక తండ్రిగా నా కొడుకుల కోసం ఇలాంటి సాక్ష్యాన్ని చెప్పుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చును గాకని, ఒక తండ్రిని ఆశీర్వదించినట్లుగా నా ప్రియ అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా మీ చెయ్యి చాపి ఈ అభాగ్యుని దీవించగలరా సార్? మీ దీవెన నాకు కావాలి బ్రదర్, మీ దీవెన నాకు కావాలి సార్, మీ దీవెన నాకు కావాలి. ఆ బిడ్డల్ని, ఆ ఇద్దరు చిన్న బిడ్డల్ని ప్రేమించే మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఒక తండ్రిగా రేపొద్దున నీ మాట చెప్పగలగాలి. మా కుమారులు, నా ఇద్దరు కుమారులు తన యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె దేవుని కొరకు ఉన్నారని చెప్పగలిగే కృపను ఈ అభాగ్యునికి ఇచ్చే లోగన మనసారా దీవించండి సార్. నేను కూడా దీవిస్తున్నాను. కుమారులు కలిగిన వారులారా, ఆమేన్, హల్లెలూయా. మీ కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉందరుగాక. కుమార్తెలు కలిగిన వారులారా, నగరమునకై చెక్కబడిన మూల కంబముల వలె మీ కుమార్తెలు ఉందరుగాక. సుధా, నీ బిడ్డ చిన్న బిడ్డే కానీ దీవెన వచ్చినని పలుకుతున్నాను బిడ్డ. ఆ బిడ్డ ప్రభు రాకడ ఆలస్యమైతే నగరమునకే చెక్కబడిన మూల కంబం వలె ఆ చిన్న బిడ్డ దీవించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ది ఏంటి? గాథలు అంటే అర్థం ఏంటి? ఫస్ట్ది గ్రో, వర్ధిల్లారు. రెండోది బికమ్ గ్రేట్, గొప్పవారయ్యారు. మూడోది బికమ్ ఇంపార్టెంట్, అంటే ప్రాముఖ్యమైన వ్యక్తులు అయ్యారు. నాలుగోది అలా ప్రమోట్, అంటే ఒక స్థాయి నుండి ఒక స్థాయికి వాళ్ళు వర్ధిల్లుతున్నారు. ఐదోది హల్లెలూయా, దే బికమ్ పవర్ఫుల్, వారు చాలా బలమైన వారు అయ్యారు. ఆమెను చెప్తారా? వారు రోగగ్రస్తులు అవ్వలేదు, బలహీనులు అవ్వలేదు. అయ్యా ఈ మాట వినండి, మందుకు బానిసత్వం అవ్వలేదు, పాపానికి బానిసత్వం అవ్వలేదు. వారి బతుకులు బలహీనమైన బతుకుల్లా లేవు, కానీ వారు బలవంతులయ్యారు అని చెప్తారా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? స్పందించరా? వారు బలవంతులయ్యారని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎదిగిన అనే పదానికి అర్థం గాదల్ అంటే అర్థం చెప్తున్నాను నేను. దే బికెమ్ పవర్ఫుల్, వారు బలహీనులు అవ్వలేదు, బలహీనత కింద వారి జీవితాలు పాడైపోలేదు. హల్లెలూయా. ఇలా నేను యథార్థంగా ఒప్పుకోవాలంటే చెప్తాను, నా జీవితంలో అనేకమైన బలహీనతల కింద నా బ్రతుకు చితికిపోయిన దినాలు నాకు తెలుసు. దేవుని దగ్గర ఏమేడ్చాను తెలుసా? ఆ శాపము కానీ ఆ పరిస్థితులు కానీ నా బిడ్డలకు వారసత్వంగా రావడానికి వీల్లేదు. నీ మహిమయే, నీ కృపయే, నీ సన్నిధే, నీ చిత్తమే, నీ కటాక్షమే వారికి వారసత్వంగా రావాలి ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చారు తండ్రిగా. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. మీకు ఒక మాట చెప్తాను, ఈరోజు వాక్య పరిచర్య ఇంటికి వెళ్ళే లోపు ఒక్కసారైనా సమయాన్ని పట్టించుకోకుండా మోకాళ్ళు వేసి, దేవా నేను పాడు పనులు చేశా, దరిద్ర పనులు చేశా, నీచ నికృష్టంగా బతికాను, నా రహస్య జీవితం నీకు నాకు మాత్రమే తెలుసు, నీ సన్నిధిలో మోకరించి ఏడుస్తున్నాను. ఆ పాపపు నీ సువాసన కానీ, దౌర్భాగ్యం కానీ, ప్రతిఫలము కానీ అలాంటిది ఏది కూడా నా బిడ్డలకు అది వారసత్వంగా రావడానికి వీలు లేదు ప్రభువా. నన్ను క్షమించండి, నన్ను మన్నించండి ప్రభువా. నీ కృప వారికి వారసత్వంగా ఉండాలి, నీ మహిమ వారికి వారసత్వంగా ఉండాలి, నీ సన్నిధి వారికి వారసత్వంగా ఉండాలి, నీ ప్రణాళిక వారికి వారసత్వంగా ఉండాలి. నేను చేసిన నీచమైన పనుల యొక్క ప్రతిఫలము నా పిల్లల మీదకి రానివ్వద్దు ప్రభువా. నేను ఏడ్చినట్టు వాళ్ళు ఏడవకూడదు, నేను బాధపడినట్టు వాళ్ళు బాధపడకూడదు, నేను బానిస అయినట్టు వాళ్ళు బానిస అవ్వకూడదు, నేను కృంగిపోయినట్టు వాళ్ళు కృంగిపోకూడదు, నేను ఉరితాడు వేసుకున్నట్టు వాళ్ళు వేసుకోకూడదు, నేను విషం తాగినట్టు వాళ్ళు దాక్కూడదు, నేను ఏ టాబ్లెట్లు మింగేసినట్టు వాళ్ళు మింగకూడదు, నేను ఏడ్చినట్టు వాళ్ళు ఏడవకూడదు, నా జీవితం పాడైనట్టు వారి జీవితాలు పాడవకూడదు. నా దారిద్ర్యపు శాపం వారి మీద రావడానికి వీల్లేదు ప్రభువా. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉంటున్నట్లు దానిని ఆశీర్వదించు. హల్లెలూయా. అయిపోలేదు ఇంకా. ప్రమోట్ అంటే ఒక స్థాయి నుండి ఒక స్థాయికి వెలిగిన వారు, పవర్ఫుల్ బలమైన వారు. హల్లెలూయా. ప్రైజ్ఫుల్ అంటే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారంటే కొనియాడబడుతూ ఉంటారు. ఆమె చెప్పగలరా? కొనియాడబడుతూ ఉంటారు. మీ యవ్వన బిడ్డలు కొనియాడబడుదురుగాక. రే నా వైపు చూడు, ఎన్నిసార్లు చెప్పాలి? మీ యవ్వన బిడ్డలు మీతో కూడా మాట్లాడతాను, నాకు టైం లేదు కానీ మీ యవ్వన బిడ్డలు కొనియాడబడుదురుగాక, మీ చిన్న బిడ్డలు కొనియాడబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ మాట పలుకుతున్న ఆమె చెప్తారా? వారి ప్రతి హిస్టరీ దేవుని హిస్టరీ అగునుగాక, వారి హిస్టరీ అగునుగాక, వారి హిస్టరీ అగునుగాక, వారి కథ అంతా మార్చబడునుగాక, వారు బలపరచబడుదురుగాక, స్థిరపరచబడుదురుగాక, ఆయన నామమునికే మహిమ తెచ్చుకునే విధంగా ఉందరుగాక, కొనియాడబడుదురుగాక, కీర్తింపబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. తర్వాత మాట మ్యాగ్నిఫైడ్, హెచ్చింపబడుదురుగాక, హెచ్చింపబడుదురుగాక. హల్లెలూయా. అండ్ దే డూ గ్రేట్ థింగ్స్ అంటే వారు నీచమైన కార్యాలు కాదు, నీచమైన పనులు కాదు, తల్లిదండ్రులు సిగ్గుతో తల వంచుకునే పనులు కాదు, కానీ సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఆశీర్వాదకరమగినట్లు వారి గొప్ప కార్యాలు చేయుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్ చెప్తారా? గొప్ప కార్యాలు చేయుదురుగాక, ఆత్మలను రక్షించుదురుగాక, అభిషేకము కలిగి వర్ధిల్లుదురుగాక, బహుతరములకు శోభాతిశయముగా ఉందురుగాక, అనేకులకు సంతోష కారణంగా ఉందురుగాక. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేయుదురుగాక, స్వస్థత కార్యాలు చేయుదురుగాక, తమ దేవుని బట్టి బలమైన శూర కార్యాలు వారు జరిగించుదురుగాక, వారిలోను వారి ద్వారాను మహోన్నతమైన కార్యాలు, అనగా వీరు చెవులు గింగిరమనేటువంటి ఉన్నతమైన కార్యాలు మీ పిల్లల ద్వారా జరుగునుగాక. కొంతమంది తండ్రులేమో, కొంతమంది తల్లులేమో మనసారా ఆమేనని పలుకుతుంటే, కొంతమంది మాకు కాదు, నా కొడుకులు నాశనం అయిపోయినా పర్లేదు, వాళ్ళ బతుకులు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టు మౌనంగా ఉన్నారేరా? దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారా? నీ అవిధేయతను, నీ నిర్లక్ష్యాన్ని దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? ఏ మూలన ఉన్నా నిన్ను దేవుడు చూస్తున్నాడా? ఒక తండ్రిగా నేను బిర్యానీ పెట్టాను, పలహారం పెట్టాను, కేకులు పెట్టాను, అవి ఇచ్చాను, స్కూల్లో పెట్టాను, పుస్తకాలు కొన్నాను, మంచి బట్టలు కొన్నాను. సో వాట్? లోకంలో ఆ మాత్రం ఉన్నాడు ఎవడైనా పని చేయగలడు? అమ్మ బయటికి తీసుకెళ్ళు. లోకంలో ఉన్నాడు ఆ మాత్రం ఎవరైనా పని చేయగలడు? హల్లెలూయా. అది కాదు. ఆమేన్, హల్లెలూయా. నా బిడ్డలకు నేను దేవుని భయాన్ని నేర్పించాను, విశ్వాసాన్ని నేర్పించాను, ప్రార్థనా జీవితాన్ని నేర్పించాను. ఈ ఒక్క మాట పలకనా? నేను ఒక్క మాట పలకనా? పర్లేదా? పర్మిషన్ ఇస్తారా? కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, పర్వాలేదా? రేపు నువ్వు చస్తావు అన్న పరిస్థితి నీ ముందున్నా, నీ గుండె ధైర్యంగా ఉండాలి. రేపు నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా పిల్లలు దేవుని సన్నిధిలో ఉన్నారు, నా పిల్లలు దేవుని చేతిలో ఉన్నారు, నా పిల్లలు విశ్వాస వీరులుగా ఉన్నారు, నా పిల్లలు ప్రార్థనా పరులుగా ఉన్నారు, నా పిల్లలు దేవుని సముఖంలో ఉన్నారు, నా బిడ్డలు దేవుని దయగల రెక్కల నీడలో బలిష్టముగా ఉన్నారు. నేను భయపడను, నేను దిగులు పడను. రేపు నేను చనిపోతానన్న వార్త నా ముందుకు వచ్చిన ఐ విల్ ఫియర్ నాట్. ఎందుకంటే నా పిల్లలు తమ యవన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. నగునకై చెక్కబడిన మూల కమ్మన వలె నా కుమార్తెలు ఉన్నారు. రేపు నేను చనిపోతామని చెప్పట్లేదు, అర్థమవడం కొంచెం చెప్తున్నాను. రేపు నేను చనిపోతానన్న వార్త నా ముందుకు వచ్చి చాలామంది తల్లిదండ్రులకి వారు చనిపోతారన్న వార్త వస్తే వాళ్ళు ఫస్ట్ కలిగే భయం ఏంటో తెలుసు? చెప్తారా? వాళ్ళకి ఫస్ట్ కలిగే భయం ఏంటో తెలుసా? నా పిల్లలు ఏమైపోతారు. హల్లెలూయా. మొన్న ఒక రోజు నాకు బాగోలేదు, గుండెలంతా మంట, ఊపిరాడట్లేదు, ఇబ్బంది పడుతున్నాను. కరెక్ట్గా ఆ టైంకి నా చిన్న కొడుకు నా చేతుల్లో ఉన్నాడు. హల్లెలూయా. నేను ప్రభువుని ఒక మాట అన్నాను, వీరిని ప్రేమగా నీ కొరకు పెంచే కొన్ని సంవత్సరాలు నాకు ఇవ్వు ప్రభువా. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఏ క్షణం వరప్రసాద్ అయ్య గారు చనిపోతారని ఎవరు ఊహించారు? ఏ క్షణం ఊపిరి ఆగిపోయే పరిస్థితి వస్తుంది అని నీకు తెలిసినా తెలియకపోయినా ఈరోజు నీకు ఒక ధైర్యం ఉండాలి. రేపు నేను కనుమూసినా నాకు భయం లేదు, నా పిల్లలు దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని భయములో ఉన్నారు, దేవుని ఉపదేశంలో ఉన్నారు, జీవము కలిగిన సంఘములో వారు ఉన్నారు.
మంచి ప్రవర్తనతో వారు ఉన్నారు. వారికి నేను ఏమి ఇవ్వలేదు, కానీ దేవుని భయాన్ని నేర్పించాను, విశ్వాసాన్ని నేర్పించాను, ప్రార్థనా జీవితాన్ని నేర్పించాను. ఆ విశ్వాసం, ఆ ప్రార్థనా జీవితం, ఆ భయము దేవుని దయగల కృపలో వారి జీవితాన్ని బహుతరములకు శోభాతిశయముగా వర్ధిల్లింపజేస్తుంది అనే నిశ్చయిత ధైర్యం ఎంతమందికి కావాలి? ఈ మాట కష్టంగా ఉన్నా బాగుంది అనిపిస్తుంది. అవునా కదండి? కష్టంగా ఉన్నా బాగుంది అనిపిస్తుంది. రేపు నేను కనుమూయాల్సి వస్తే నా పిల్లల పరిస్థితి ఏంటనే భయం నీకు ఉండకూడదు. నీకు నిశ్చయిత. వాళ్ళు లోకంలో లేరు, లోక ఇచ్చలో లేరు, లోక ప్రేమలో లేరు, లోక స్నేహాలలో లేరు, లోక అలవాట్లో లేరు, దురలవాట్లో లేరు, భయంకర పరిస్థితుల్లో లేరు. దేవుని సన్నిధిలో వారు ఉన్నారు, ఉపదేశంలో వారు ఉన్నారు. హల్లెలూయా. వారి కొరకు ప్రార్థించే సంఘములో వారు ఉన్నారు. మంచి మాటల చేత గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పగలిగే దైవజనుని యొక్క చేతిలో వారు ఉన్నారు. జీవము కలిగిన దేవుని చేతిలో వారు ఉన్నారు. నాకు భయం లేదు, ఎందుకంటే ఎదిగిన మొక్కల వలె నా కుమారులు ఉన్నారు. నగరమునకై చెక్కబడిన మూల కంబముల వలె నా కుమార్తెలు ఉన్నారు. చెమ్మగిలిన మీ కళ్ళ కన్నీళ్ళని దేవుడు ఆశీర్వదించును గాక. సో గాథలు అంటే దే గ్రో, వాళ్ళు ఎదిగారు, బికమ్ గ్రేట్, బికమ్ an important, promote, powerful, praise, magnified and do great things in their life. ఇన్ని అర్థాలని ఒక్క పదంలో రాశాడు. తన యవ్వన కాలం ముందు వారు వర్ధిల్లేవారుగా ఉన్నారు, ప్రముఖమైన వ్యక్తులుగా ఉన్నారు, ప్రాముఖ్యమైన వారిగా ఉన్నారు, బలమైన వారిగా ఉన్నారు. హల్లెలూయా. అంచెలంచెలుగా ఎదుగుతున్న వారి వలె ఉన్నారు. హల్లెలూయా. గట్టి చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నీచమైన కార్యాలు కాదు, గొప్ప కార్యాలు చేయు వారు వలె మా యవన బిడ్డలు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మీ యవనులు అలా ఉందురుగాక. యవన ప్రాయానికి రాబోయే మీ పిల్లలు అలా ఉందురుగాక. దైవజనుడిగా మనసారా దీవిస్తున్నానమ్మా. హల్లెలూయా. ఇక్కడ కూర్చొని ఈ పిల్లలు అలా ఉందురుగాక. కూర్చోండిరా, తిన్నగినండ్రా వాక్యాన్ని లేపండి. హల్లెలూయా. ఎలా ఉండాలి మీరు? ఏం తల్లి, ఎలా ఉండాలి? ఏమంటున్నారు మీరు? ఎలా ఉండాలి మీరు? నగరమునకై చెక్కబడిన మూల కంబముల వలె మీరు ఉండాలి. మీరు ఎలా ఉండాలి? యవన కాలం మందు రోడ్ల మీద తిరిగేవారిలా కాదు, కాలేజీల దగ్గర తిరిగేవారు కాదు, లేనిపోయిన అలవాట్లకి బానిసైన వారిలా కాదు. ఎలా ఉండాలి మీరు? రీల్స్ చూస్తే టయాన్ని గడిపేవారిలా కాదు. ఎలా ఉండాలి? యవన కాలం మందు ఎదిగిన, అనగా గాథలు అంటే ఇన్ని అర్థాలు చెప్పాను మీకు. అలా మీరు ఉండాలి. దీని మన మహిమ కలుగును కాదు. హల్లెలూయా. గడిచేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మా కుమార్తెలు నగరునికై చెక్కబడిన, ప్రతి మీనింగ్ నేను చెప్పాలనుకున్నాను కానీ సింపుల్గా చెప్పేస్తాను. చెక్కబడిన అంటే అర్థం చెప్పిన ఒక మాట రాశాడు. నిర్ణయింపబడిన స్వారూప్యములోనికి చెక్కబడిన వారి జీవితాలు నగరునకై మూల కంబముల వలె ఉండునుగాక. అర్థం కాలేదా? అర్థమయ్యేలా చెప్పనా? నిర్ణయించింది దేవుడు. దేవుని మన మహిమ కలిగిన పాస్టర్ గారు కాదు, దేవుడు నిర్ణయించాడు ఒక సారూప్యాన్ని. ఆనందంగా లేదా మీకు కుమార్తెలు? దేవుడు నిర్ణయించాడు ఒక స్వరూప్యాన్ని, దేవుడు గీశాడు ఒక చిత్రాన్ని. హల్లెలూయా. దేవుడు ఉద్దేశించాడు ఒక రూపాన్ని. ఆ రూపంలోకి, ఆ స్వరూప్యంలోనికి, దేవుడు నిర్ణయించిన స్వరూప్యంలోనికి మీరు చెక్కబడి సంఘానికి, సమాజానికి, నగరానికి మూల కంబముల వలె మీ జీవితాలు ఉండునుగాక. యవన బిడ్డలారా, అట్లాగా మీరు ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీరు అడగలరా, దేవా నగరమునకే, సంఘమునకే మూల కంబముల వలె ఉండునట్లు నన్ను చెక్కు ప్రభు అని దేవుణ్ణి అడగలవా? రాశాడు చెక్కబడిన అనే దానికి నేను ఒరిజినల్ మీనింగ్ చూశాను. నిర్ణయింపబడిన
ఉద్దేశింపబడిన స్వారూప్యములోనికి చెక్కబడిన వారై, మలచబడిన వారై మూల కంబముల వలె వారు ఉన్నారు. ఇట్టి స్థితి కలిగిన నరుడు ధన్యుడు. అవునా కదా? అవునా కదా? అవునా కదా బ్రదర్? అవునా కదా? ఇట్టి స్థితి కలిగిన నరుడు ధన్యుడు. ఆమేన్. ప్రకాష్, నీ పిల్లలు అలా ఉందరుగాక. వాళ్ళు ఎక్కడున్నా నేను దీవిస్తున్నాను రా. నీ పిల్లలు అలా ఉందరుగాక, నీ పిల్లలు అలా ఉందరుగాక. దేవుడు కోరుకున్న స్వారూప్యములోనికి చెక్కబడిన వారే, సంఘానికి సమాజానికి మూల కంబముల వరే వారి జీవితాలు ఆస్వాదించబడాలని మీ పిల్లల విషయంలో నేను కోరుకున్నాను ప్రకాష్. ఆమేన్. హల్లెలూయా. ఈ చిన్న పెద్దలు అలా ఉందరుగాక, ఈ బిడ్డలు అలా ఉందరుగాక. దైవజనంగా దీవిస్తున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. ముగింపులోకి వచ్చేద్దామా? చెప్పడానికి చాలా ఉంది, టైం అయిపోతుంది. ఆ ముందు హెచ్చరిక మాటలు లేకపోతే టైం సరిపోయేది, కానీ నాకు తప్పలేదు అది. ఆమేన్. అలా జరగాలంటే నువ్వు 3 చేయాలి. అలా జరగాలంటే నువ్వు 3 చేయాలి. హల్లెలూయా. 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 గట్టి చదువు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తీయండి ఒక మాట, విలాప గ్రంథం 2వ అధ్యాయము విలాపవాక్యముల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. 3 చేయాలి. అందులో మొట్టమొదటిది, నీవు లేచి రేయి మొదట జాము. బైబిల్ తీసుకున్న వాళ్ళు అందరూ చదవండి ఒకేసారి. 1 2 3 గో. రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. చాలు. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. అమ్మా, మీరు అటు ఇటు దిక్కులు చూసి హల్లెలూయా చెప్తే, మీ హల్లెలూయాలో కూడా నమ్మకత్వం లేకపోతే, యథార్థత లేకపోతే, ఇక చెప్పే వాక్యం మీ పిల్లలు ఎట్లా నెరవేరుస్తుంది? అటు ఇటు దిక్కులు చూసుకొని హల్లెలూయా చెప్తారేంటి? అదేదో నీ సొంతం అన్నట్టు. దైవ సంబంధమైన మాట కదా. వాక్యం ఎక్కట్లేదా? నచ్చట్లేదా? మీకు నచ్చేటట్టు చెప్పగలను. నేను లేను. హల్లెలూయా. నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయము కాదు, మొర్రపెట్టుము. హల్లెలూయా. హల్లెలూయా. ఒక భాషలో దీన్ని ఏమన్నాడు తెలుసా? క్రై అవుట్ గాడ్ అంటే అర్థం ఏంటి తెలుసా? బిగ్గరగా ఏడవమని. బిగ్గరగా ఏడవమని. రేయి మొదటి జాము అంటున్నావు, అందరికి ఇబ్బంది కలుగుద్ది కదయ్యా. అంటే అవకాశం ఉంటే తలుపులు వేసుకొని కేకవేయి, లేదా నీ హృదయ అంతరంగంలో నోరు గట్టిగా మూసేసుకొని అని కేకవేయి. నా దేవునికి చెవులు లేదు, నీ అంతరంగంలో ఉన్న ఆ ఘోషను కూడా వినగలవు. రక్తం మొర పెడితే ఆ మొర దేవుని దగ్గరికి వినబడిందని దేవుని వాక్యం చెప్తుంది. నీ అంతరంగంలో ఉన్న నీ ఘోష దేవుడు వింటాడు. రేయి మొదట జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ కన్నీళ్లు కుమ్మరించుము. హల్లెలూయా. సార్ టైం అయిపోతుంది. కుమ్మరించుము. ఆ తర్వాత మాట ఈ నా వైపు చూస్తారు. ఒకసారి నా వైపు చూస్తారా? మీరు అనొచ్చు, లేకపోతే కొంతమంది అడగొచ్చు. హల్లెలూయా. పసిపిల్లలు అన్నావుగా అయ్యా, అప్పుడే మా వాడు యవనస్తులు అయిపోయారు, పెద్దోళ్ళు అయిపోయారు. ఒక మాట చెప్పనా?
పాపం అంటే తెలియని, లోకం అంటే తెలియని పసిపిల్లల కోసమే రేయి మొదటి జాములో నీవు చేతులెత్తి ఏడవలసి వస్తే వారు పెద్దవారైపోయి లోకం అంటే ఏంటో, సినిమాలంటే ఏంటో, పాపం అంటే ఏంటో, లోకపు బూటకు ప్రేమలంటే ఏంటో తెలుసుకొని అటువైపు వారి జీవితాలు సాగిపోతున్నప్పుడు పసిపిల్లల కొరకే రేయి మొదటి జాములో లెగిసి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే మరి పాడైపోతున్న యవన బిడ్డల కోసం మరి ఎంత కన్నీరు కార్చాలి, మరి ఎంత ప్రార్థన చేయాలి? అర్థమైన వారు ఒక స్తోత్రం చెప్పండి చాలు. అర్థమైందా? పాపం అంటే తెలీదు, శాపం అంటే తెలీదు, లోకం అంటే తెలియని పసి పిల్లల కొరకే రేయి మొదటి జామున నీ చేతులు ఎత్తి ప్రార్థన చెయ్యాలంటే ఆల్రెడీ నీ పిల్లలు యవనస్తులు అయిపోయారు కదా, రీల్స్ మీద రీల్స్ చూస్తున్నారు కదా, నీకు తెలియకుండా వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా నీకు తెలియదు కదా. వారి స్కూళ్ళల్లో, వారి కాలేజీల్లో, వారి ఫోన్లో వారు ఎలా ఉన్నారో తెలియదు కదా, వారి రహస్యస్థం జీవితం ఎలా ఉందో తెలియదు కదా. నాకు పెద్ద అవసరం లేదండి ఇలాంటి మాటలు. నా పిల్లలు తొందరపడకో. నీవు దేవుని మాటను నిర్లక్ష్య పెట్టిన కారణాన హల్లెలూయా భయంకరమైన పరిస్థితులు వినాల్సి వచ్చే దౌర్భాగ్యానికి మూటగట్టుకోవద్దని దైవజనుడిగా హెచ్చరిస్తున్నాను నేను. నీకోసం నీ తల్లిదండ్రులు కూడా అలాగే అనుకున్నారు. పాడైపోలేదా నీ జీవితం? అందరినీ అనట్లేదు, కొంతమందిని అంటున్నాను. పాడైపోలేదా నీ జీవితం? నీ పిల్లలు రేపటి జీవితం ఎలా ఉంటుంది ఎవడు ఊహించగలడు? ఎవరో అన్నారు పెద్దలు, కనగలం కానీ వాళ్ళ రాతలు రాయగలమా? నేను చెప్పనా? హల్లెలూయా. వారి కొరకు వారు రాసేసుకున్న రాతను చెరిపివేసి దేవుడు కోరుకున్న రాతను రాయగలిగే అద్భుతమైన అవకాశము నీ మోకాళ్ళకుంది, నీ కన్నీళ్ళకుంది, నీ చేతులకుంది. ఆయన సందులో నువ్వు గడిపే జీవితానికి ఉంది. ఆ రాత నేను రాయలేనని చెప్పొద్దు. వారి రాసుకున్న రాతను కూడా ఆయన రక్తంతో కడిగివేసి ఆయన ఒక కొత్త రాతను రాసి ఆ రాత సమాజానికి దీవెనకరంగా, సమాజానికి ఆశీర్వాదకరంగా, బహుతరములకు శోభాతిశయముగా చేయగలిగేటువంటి అవకాశం నీ మోకాళ్ళకుంది, నీ చేతులకుంది, నీ కన్నీళ్ళకుంది. ఆయన సన్నిధిలో నీళ్ళ వలె కొమ్మరించి నీ హృదయానికి ఉంది. చేతగాదనుకో, చేత అయింది ఒకటి ఉంది చెయ్యి, చేతనైంది ఒకటి ఉంది చెయ్యి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం. నువ్వు లేకపోయిన వారి జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. నువ్వు ఉన్నతమైన చదువు ఇవ్వగలవేమో కానీ బహుతరములకు శోభాతిశయముగా, అనేకులకు సంతోష కారణంగా వారిని దేవుడు నిలబెట్టగలడు. నువ్వు టాలెంట్ ఇవ్వగలమేమో కానీ అనాయింటింగ్ మాత్రం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా. మంచి చదువు ఇవ్వగలమేమో కానీ మంచి భవిష్యత్తును దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేవుని మన మహిమ కలుగును గాక. లే, పసిపిల్లల కొరకమే రేయి మొదటి జాములో లెగిసి ఆయన వైపు చేతులెత్తి హృదయాన్ని నీలవలె కుమ్మరించాలంటే, పాప మెరుగని పసిపిల్లల కొరకే నువ్వు అంతా చేయాలంటే, యవన కాలం ముందు ఎదిగి పాపాలకు ఏంటో తెలిసిపోతున్న వారి జీవితాల కోసం ఇంకెంత ఏడవాలన్నది నా ప్రశ్న. ఈ మాట చదివినప్పుడు నేను దేవుని దగ్గర ఏడ్చాను. నా పసిపిల్లల కొరకు రేయి మొదటి జాములో నీ సన్నిధిలో చేతులెత్తే కృప నాకు ఇవ్వు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. రేపొద్దున వారి జీవితాలు ఏది అతిశయంగా ఉండాలి అంటే రెండు మాటలు. ఒకటి, సర్వోన్నతమైన దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నామని అతిశయం ఉండాలి. రెండవది, సామ్యూయల్ జాన్ అనే ఒక గొప్ప దైవజని పిల్లలమని చెప్పుకునే అతిశయము వారి దగ్గర ఉండాలి. శామ్యూయల్ చంద్రిక అని పిలువబడే ఒక ఉన్నతమైన దైవజనురాలు, అభిషేకం కలిగిన దైవజనురాలు పిల్లలమని వారు చెప్పుకునే కృపా సాక్ష్యం విడిచి వెళ్ళాలి అనే ఆశ. దీవించండి. మీ కుమారులు కుమార్తెలు అనుకుని మా ఇద్దరిని దీవించండి. హల్లెలూయా. టైం అయిపోయింది, సారీ. మొదటిదేంటి? రేయి మొదటి జామున వాళ్ళ కొరకు మొరపెట్టాలి. రెండవది, వారి త్రోవలను, వారు నడవవలసిన త్రోవను వారికి చెప్పుము కాదు, వారికి చెప్పుము కాదు, వారికి నేర్పుము. హల్లెలూయా. మోజీ దగ్గరికి వెళ్ళి, మోజీ కీబోర్డ్ నేర్పించవా అని అంటే నేర్పిస్తాడు. ఎందుకంటే వచ్చు కాబట్టి. దాసు బ్రదర్ దగ్గరికి వెళ్ళి కీబోర్డ్ నేర్పించమంటే నేర్పిస్తారు సార్?
నేర్పించలేము. ఎందుకు నేర్పించలేము? రాదు కాబట్టి. దేవుడు చెప్పనట్లా వినాలనుకుంటున్నాను. చెప్పమనలే దేవుడు పిల్లలకి, నేర్పించమన్నాడు. నేర్పించాలంటే నీకు రావాలి, నేర్పించాలంటే ప్రార్థన నీకు రావాలి, నేర్పించాలంటే భయభక్తులు నీకు రావాలి, నేర్పించాలంటే దేవుడికి ఇవ్వడం నీకు రావాలి. నేర్పించాలి అంటే సువార్త భారం నీకు ఉండాలి, నేర్పించాలి అంటే ఓర్పు నీకు ఉండాలి, సహనం నీకు ఉండాలి, ప్రేమించడం నీకు ఉండాలి, సహించడం నీకు ఉండాలి. కేకలేయడం కాదు, నువ్వు వేరిస్తే ఆలు ఇస్తారు. ఏంట్రా కేకలేస్తున్నావు? మా అమ్మ నాకు ఇదే నేర్పించని చెప్తారు రేపొద్దున. నువ్వేం చేస్తున్నావో వాళ్ళు అది నేర్చుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎదురు తిరగడం, అడిగేయడం, కరిగేయడం, అరిసేయడం, కోపాన్ని ప్రదర్శించడం ప్రపంచంలో ఎవడైనా చేయగలడు. ఆఖరికి కుక్క కూడా చేస్తుంది తన పిల్లల దగ్గరికి వెళ్తే. నువ్వేదో పెద్ద గొప్ప పని చేసినట్టు కాదు. హల్లెలూయా. మరి చెప్తాను ఈ మాట. ద్వేషించడం, కేకలేయడం, అరిచేయడం, కడిగేయడం, హల్లెలూయా, సంగతి తేల్చేయడం ఎవడైనా చేస్తాడు, నువ్వేంటి? కానీ గొప్పతనం అది కాదు. ఓర్చుకోవడం నేర్పించు, సహించడం నేర్పించు, క్షమించడం నేర్పించు, ప్రేమించడం నేర్పించు, భరించడం నేర్పించు, కనికరాన్ని నేర్పించు, దయను నేర్పించు, వాటిని కంఠభూషణముగా వారికి ధరింపజేయి. నేర్పించు. నేను టైం లేదు, ముగిస్తాను. నేను వివరించను. ఇంకా చెప్పు కాదు, ఇలా ఉండరా ఉండో, ఇలా చేయరా చేయడో, నువ్వు చెయ్యి, నువ్వు చేసి చూపించు. నేను మందు తాగుతా, మందు తాకనరా, కిడ్నీలు పాడైపోతే ఎవడు పట్టించుకుంటాడు? నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేయరా, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు చేయవు ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. చాలా టైం అయిపోయిందన్న బాధ కలగకపోతావు మాట చెప్పనా? పర్లేదు కదా. ఈ లోకాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు వచ్చినప్పుడు, ఉన్నా వెళ్ళిపోయినా, ఉన్నా వెళ్ళిపోయినా, మీ అబ్బాయి చెప్పగలగాలి, మీ అమ్మాయి చెప్పగలగాలి, మా డాడీ దగ్గర ప్రేమను నేర్చుకున్నాను, మా మమ్మీ దగ్గర ఓర్పును నేర్చుకున్నాను, భర్తకి ఎలా విధేయత చూపించాలో, అవిధేయత కాదు, ఎలాగ విధేయత చూపించాలో మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. సిగ్గుందా నీకేమైనా? నీ పిల్ల దగ్గర, ఎదిగిన నీ పిల్ల దగ్గర నువ్వు ఎదవి పనికిమాలినోడివి అని గట్టిగా కేకలేస్తున్నావే, నీ పిల్లకి వినబడుతుంది, నీ పిల్లకి కనబడుతుంది. ఇక్కడికి వచ్చి వాక్యాన్ని విని నగరములకై చెక్కబడిన మూల కంబల వల్ల నా పిల్లలు ఉండరు. ఉండరు. ఎందుకో తెలుసా? ఇక్కడ చర్చ్, నేను మాట చెప్తానండి, చర్చిలో వాళ్ళు గంటన్నర వాక్యం వింటున్నారు, కానీ కొన్ని గంటలు నేను చూస్తున్నారు. వాళ్ళు భర్తకి ఎలాగ లోబడాలో మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను, భార్యని ఎలా ప్రేమించాలో మా నాన్న దగ్గర నేర్చుకున్నాను, దైవజనుడికి ఎలా లోబడాలో మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను, మా తాతయ్య దగ్గర నేర్చుకున్నాను. చెప్పగలరా? చెప్పగలరా? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేలోపు నా ఆశ ఉంది, నా పిల్లలు చెప్పగలగాలి, మా డాడీ నిజముగా దైవజనుడు, ఆయన దగ్గర మేము పరిశుద్ధత నేర్చుకున్నాం, ప్రార్థన ఆశిస్తున్నాను, ప్రార్థన జీవితాన్ని నేర్చుకున్నాం, ప్రేమించడం నేర్చుకున్నాం, పరిచర్యం నేర్చుకున్నాం, సహాయం చేయడం నేర్చుకున్నాం, దేవునికి ఎలా ఇవ్వాలో నేర్చుకున్నాం. ఏం నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? మొదటిది రేయి మొదటి జామును మొరపెట్టము, రెండవది నేర్పము, మూడవది వారి నడతలు బాగుగా కనిపెట్టి వారికి బుద్ధి చెప్పు. బెత్తము వాడని కుమారుడు, బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి, శత్రువు. బుద్ధి చెప్పు, భయం చెప్పు, ఇది సరైంది కాదు అని హెచ్చరించు. ఏలీ గొప్ప దైవజనుడు, చిట్ట చివరి మాట, ఏలీ గొప్ప దైవజనుడు ఏడుస్తున్న అన్న దగ్గరికి వెళ్ళి ఒక డైలాగ్ వేస్తాడు అంతే,
వచ్చే సంవత్సరం ఇదే రోజున నీ ఒడిలో కొడుకుంటాడంటే ఆయన అంత గొప్ప దైవజనుడు అంటే కొడుకున్నాడు. ఆ కొడుకు కూడా సామాన్యుడు కాదు, ఒక గొప్ప దైవజనుడు ఆ ఒడిలోనికి వచ్చేసాడు. అది ఏలీకున్న అభిషేకం, అది ఏలీకున్న టాలెంట్. కానీ తన కుమారులు దొంగిలిస్తుంటే, వ్యభిచరిస్తుంటే వారికి కొంచెం ఇట్టి పని మీకు తగదని మాట అయితే పలికాడు, కానీ వారిని అడ్డగించలేకపోయాడు. మందిరం యొక్క పనిలో నుంచి వారిని పక్కకు డిస్మిస్ చేయలేకపోయాడు. ఆఖరికి వాళ్ళు బతుకులు ఏమైపోయినాయి అంటే శత్రువుల చేతుల్లో వారి తలకాయలు ఎగిరిపోయినాయి, మందసం పట్టబడింది. ఈ వార్త తెలియగానే ఎంత భారీ కాయుడిగా ఉండేటువంటి ఏలి బలిపీఠం యొద్ద నుంచి వెనక్కు పడి చచ్చిపోయాడు. తన తర్వాత యాజకత్వం చేయవలసిన తన కుమారులు శత్రువుల చేతుల్లో చనిపోయారు. ఎంత దౌర్భాగ్యం. మొట్టమొదటిది రేయి మొదటి జామున మొరపెడదాం. రెండవది వారికి మన జీవితంలోంచి నేర్పిద్దాం. మూడవది వారి నడతలను బాగుగా కనిపెట్టి వారికి బుద్ధి చెప్తాం. బాధపడతాడు, ఏడుస్తాడు, నో. బాధపడతాం, ఏడుస్తారు అనుకుంటే ఐగుప్తి బానిసత్వానికి కానీ, ఫిలిస్తీన్ల బానిసత్వానికి కానీ, మిద్యానీయుల బానిసత్వానికి కానీ దేవుడు తన ప్రజల్ని అప్పగించి ఉండేవాడు కాదు. ప్రేమ కలిగిన ఆయనే అప్పగించాడు. వారి శ్రమ కలిగినప్పుడు మొరపెడితే మరలా వారి కొరకు ఎవరో ఒకరిని పంపించి వారిని విడిపించాడు. ఎన్నిసార్లైనా అదే పరిచర్య చేశాడు ఆయన. ఎందుకంటే తన ప్రజలకి బుద్ధి రావాలి అని. నిన్ను అదే చేయమంటున్నాను. ఎంతమంది వాక్యం చేత దీవించబడ్డారు? ఎంతమంది వాక్యం చేత దీవించబడ్డారు? ఎంతమంది ఇప్పుడు మీకు అవకాశం ఇస్తే కూర్చోనో, నిలబడో, మోకరించో దేవుని సందులో ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారు? దేవా, నాకు ఈ సాక్ష్యం కావాలి. ఒక నా కుమారులేరు, కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు నగరమునకే చెక్కబడిన మూల కంబాల వలె వాళ్ళు ఉండాలి. దేవుని మందిరంలో వారి స్థానం ప్రత్యేకమైనది అయి ఉండాలి. రాగలిగిన దినాల్లో మహిమానితో పరిచర్య జరగాలి. ఆ పరిచర్యకు నా కుమార్తెలే మూల కంబముల వల్ల నిలబడాలి. నా కుమారులు యవన కాలమందు లోకంలో పాడైపోయిన నీచుల్లో ఉండకూడదు, కానీ దేవుని మందిరములో ఎదిగిన మొక్కల వలె ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎదిగిన మొక్కల వలె ఉండాలి అంటే అభివృద్ధి చెందాలి, బలవంతులు కావాలి, ఇంపార్టెంట్ కావాలి, పవర్ఫుల్ కావాలి, ప్రైజ్డ్ కావాలి, మ్యాగ్నిఫైడ్ కావాలి. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు వర్ధిల్లాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక స్థాయి నుండి ఇంకో స్థాయికి వారు వెళ్ళగలగాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. రండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. బలవంతం ఏమీ లేదు. ఒక అర్జెంట్ పని ఉంది, వెళ్ళిపోవాలనుకుంటే అభ్యంతరం లేదు. కమాన్ డేవిడ్ బ్రదర్, కమాన్ దాస్ బ్రదర్, కమాన్ కనకరాజ్ గారు, కమాన్ నిరీక్షణ, కన్నయ్య గారు, కమాన్ అక్క చెల్లెళ్ళు, కమాన్ రండి, మొరపెడదాం దేవునికి. బలవంతం ఏమీ లేదు తల్లి. ఈ మాట చెప్తావా? నా జీవితంలో నేను చాలా చేశాను ప్రభువా, చాలా తప్పులు చేశాను, చేయకూడని పనులు చేశాను. ఈరోజు 10 మందికి నేను భక్తురాలు కనబడచ్చు, కానీ నా ఇంటి వారికే తెలియని నా పర్సనల్ లైఫ్ నాకు తెలుసు. దానివల్ల ఎంత క్షోభ అనుభవించానో, ఎంత ఏడ్చానో, ఎంత నలిగిపోయానో. ఎవరికి తెలియదు ఉరితాడు వేసుకున్నాను, ఎవరికి తెలియదు టాబ్లెట్లు మింగాను, ఎవరికి తెలియదు చచ్చిపోవాలనుకున్నాను. నేను అల్లారు ముద్దుగా పెంచుకునే నా కూతురికి ఆ దౌర్భాగ్యం రాకూడదు. చంకనెత్తుకొని పెంచుకొని రాత్రి పగళ్ళు మెలకువగా ఉండి వాళ్ళ కోసం పరుగులు. ఈరోజు పాస్టరమ్మ గారు పరుగులు తీస్తూ ఉంటే, రాత్రులు వారి కోసం మెలకువగా ఉంటుంటే ఎంత ప్రయాసపడుతున్నారు ఆ పిల్లల కోసం. ఒక తల్లిగా దేవా, ఎంత ప్రయాసపడి పెంచుకుంటున్నా నా పిల్లలు లోకపు ఇచ్చలలో వారి జీవితం ముడిపడి
ఎందుకు ఈ జీవితం అని వాళ్ళు ఏడ్చే రోజు రాకూడదయ్యా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? ఎవరిని బిడ్డలారా, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారా? నవీన్ ఎలా ఉండాలనుకుంటున్నాం? ప్రేమ్ ఎలా ఉండాలనుకుంటున్నాం? సురేష్ ఎలా ఉండాలనుకుంటున్నాం? కళ్ళు మూసుకుంటా. శ్యాము, నిసి, జాన్ ఎలా అక్షయ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? మహిమ ఎలా ఉండాలనుకుంటున్నావు? దవిత ఎలా ఉండాలనుకుంటున్నావు? తల్లి ప్రేమ ఎలా ఉండాలనుకుంటున్నావు? నగరమునకే చెక్కబడిన మూల కంబం వల్ల నేను ఉండాలి ప్రభువా. అయ్యా, నాకు అభిషేకం కావాలి. సంఘానికి నేను ఎంతో దీవెనకరమైన సంఘానికి నేను ఎంతో దీవెనకరం అవ్వాలి. చిన్నపిల్లలు ఏడుస్తుండగా, తల్లిదండ్రులారా నాలాగా నా కొడుకు తాగుబోతు కాకూడదు, తిరిగిపోతు కాకూడదు, లోక వ్యామోహాలు ఉండకూడదు, నేను చేసిన నీచమైన పనులు వారు చేయకూడదు, నేను ఎదుర్కొన్న మరణం వారు ఎదుర్కోకూడదు, నేను అనుభవించిన దుఃఖం వారు ఎదుర్కోకూడదు. వారు నీ కొరకు నాజీరు చేయబడాలి, వారు నీ కొరకు ప్రతిష్ఠించబడాలి, నీ కొరకు వారు జీవించాలి. ఆద్యంతం మీరై ఉండాలి వారి బ్రతుకులలో. శపితమైనది ఏది వారిలో ఉండకూడదు, కానీ దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము వారిలో ఉండాలి. ప్రభువా, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లు దానిని ఆశీర్వదించని అడగలవా? అమ్మ కృపాసన బ్లెస్సింగ్ కోసం ఏడవగలవా? నిసిగడి కోసం ఏడగలవా? రాజు దేవచంద్ర ప్రార్థించగలవా? పిల్లలకి అన్నం వాళ్ళు చదివిస్తున్నాం, వాళ్ళకి భోజనం పెడుతున్నాం, 3 పూట్ల అన్నం పెడుతున్నాం. ఒక పూట అన్నం ఆలస్యం అయితే నీ భార్యను తిడతా, పిల్లలకి టయానికి భోజనం పెట్టడం తెలీదా అని? అంత తెలిసిన నీకు ప్రార్థించడం తెలీదేరా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యము. నా దేవా, నీవే మాతో ఉంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం, నీకే సాధ్యం ప్రభా. నేనేమి చేయలేను ప్రభా, నా వల్ల ఏమి కావదు ప్రభా. ఈ మొర్ర దేవుడు వింటున్నాడు. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. దాదాపు అందరూ కన్నీళ్లు కారుస్తున్నారు. బ్రదర్, క్రై అవుట్ టు గాడ్. నేను ఎదుర్కొన్న బాధ, దుఃఖం, కన్నీరు, నేను ఎదుర్కొన్న భయంకరమైన నీచమైన నిందలు, దానికి కారణమైన నా రొచ్చు జీవితం నా పిల్లలకి అంటనివ్వద్దు స్వామి. కాలము ఎడబాయక నీ చేయి నన్ను నడుపును. కలకాలము ఎడబాయక
నీ చేయి నన్ను నడుపును. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే నీవే రాజువు. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే నీవే. నువ్వు లేక నేలేనయ్యా, క్షణమైనా మనలేనయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవే. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరి, నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై. విరిగి నలిగిన హృదయమే నీకర్పింతును. మీరు ప్రార్థిస్తున్నారని పాడుతున్నానే తప్ప టైం వేస్ట్ చేయాలని కాదు. తండ్రిగా ఒక్క మాట దీవించయ్యా. అమ్మ తల్లిగా ఒక్క మాట దీవెన వచ్చిన ఆయన సన్నిధిలో పలుకు. బ్రదర్ తండ్రిగా ఒక్క మాట, ఒక దీవెన వచ్చిన నీ బిడ్డల మీద పలుకు. నా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన, అనగా నీవు నిర్ణయించుకున్న, నీవు కోరుకున్న స్వారూప్యములోనికి చెక్కబడిన వారై పరిచర్యకు, సంఘానికి, సమాజానికి వారు మూల కంబముల వలె ఉండునుగా. కానీ దేవుని సన్నిధిలో దేవుడు మన మధ్యలో ఉండగా చెయ్యెత్తి నీ బిడ్డను దీవించగలవా? నా కుమారుడు తన యవన కాలమందు ఎదిగిన మొక్క వలె ఉండాలని దీవెన వచ్చినాన్ని పలకగలవా? ప్రార్థన ద్వారా మనం ముగించుకోకముందు నీ బిడ్డను దీవిస్తావా? పర్లేదు, నువ్వు ఎలాంటి వాళ్ళైనా పర్వాలే. యాకోబు మోసగాడే, కానీ యాకోబు దీవెన వచ్చినాన్ని దేవుడు నెరవేర్చలేదా? తండ్రిగా నీకు అధికారం ఉంది, తండ్రిగా నీకు ఆ కృప ఉంది, తండ్రిగా నీకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు, తల్లిగా నీకు అధికారం ఉందమ్మా. నా మాట నమ్ము. పాడైన నీ జీవితంలో కూడా నీ బిడ్డల మేలుగా దీవించే అవకాశం నీకుంది. దైవజనుడిగా ఈ మాట చెబుతున్నాను నేను. దీవిస్తావా? 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 నేను ప్రార్థించక ముందు దీవెన వచనాన్ని పలికేవా? నువ్వెవరో అయినా పర్వాలేదు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీరు మాకిచ్చిన చక్కని ఉపదేశం బట్టి వందనాలు. నీ దాసుడు అంటున్నాడు, ఇట్టి స్థితి కలిగిన వాడు ధన్యుడు అని. ఏంటయ్యా ఆ స్థితి అంటే? కుమారులు ఎదిగిన మొక్కల వలెను, కుమార్తెలు చెక్కబడిన మూల కంబముల వలెను ఉన్నారు అని సాక్ష్యం ఇవ్వగలిగిన తండ్రి, అట్టి స్థితి కలిగిన వాడు ధన్యుడని నీ వాక్యం చెబుతుంటుండగా మా అందరికీ ఆ కృప కావాలి, మా అందరికీ ఆ సాక్ష్యము కావాలి, మా అందరికీ ఆ ధైర్యము కావాలి, ఆ ఆనందము కావాలి, ఆ అభిషేకము కావాలి, ఆ అతిశయము కావాలి. ప్రభువా
లోకంలో గొప్పవారిగా మా పిల్లలు ఉండాలని మాకు లేదు, కానీ నీ సన్నిధిలో ఉండాలని ఆశ ఉంది, మీ మహిమలో ఉండాలని ఆశ ఉంది, మీ మందిరంలో వర్ధిల్లాలని ఆశ ఉంది, మీ చిత్తంలో ఉండాలని ఆశ ఉంది, మీ ప్రణాళికలో ఉండాలని ఆశ ఉంది. నీ దయగల బలిష్టమైన రెక్కల నీడలో వారు ఉండాలని ఆశ ఉంది. శపితమైనది ఏది వారి మధ్యలో ఉండకూడదు, కానీ దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము వారి యందు ఉండునుగా. కానీ దైవజనులుగా నైనా మేము ప్రకటిస్తున్నాము, తల్లిదండ్రులుగా అట్టి కృప దయచేయండి. మేము అలా ఉండాలన్న ఆశ కూడా మా పిల్లలకు దయచేయండి. వారి మాట్లాడే మాటలు, వారు వేసుకునే బట్టలు, వారి ప్రవర్తన మీ సన్నిధిలో భయభక్తులు కూడినదై ఉండునట్లుగా అట్టి క్రమశిక్షణలో వారిని నడిపించి వర్ధిల్లింపజేసే జ్ఞానమును, భయమును, అభిషేకమును మాకు అనుగ్రహించని మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.